సామాన్యులు జరుగుతున్న రాజకీయ సామాజిక పరిస్థితులని ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? ప్రతి వారం మహాన్యూస్ తీసుకునే కార్యక్రమంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా జరిగే అనేక సంఘటనల గురించి మాట్లాడే వేదిక పబ్లిక్ ఆన్ పాలిటిక్స్. ఒక స్పెషల్ అనలిస్ట్తో ప్రతి కాల్ కూడా అంటే ప్రతి ప్రజలు ఈ కార్యక్రమాన్ని చూసి కాల్ చేసే ప్రతి ఒక్కరూ ఒక అనలిస్టులుగా, విశ్లేషకులుగా వారి ఆలోచనని, వారి భావ స్వేచ్ఛని కూడా తెలియజేసే కార్యక్రమంలో భాగంగా మనం ఇది తీసుకుంటున్నాం. అలాగే అనేక అంశాలు ఈ వారం జరగబోతున్న అనేక అంశాలు మనం మాట్లాడితే కనుక ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు శవం కనబడితేనే అడుగు బయట పెడుతున్నారు అనేది ఈరోజు అధికార పార్టీ చెబుతోంది. అదే జరుగుతోంది కూడా. ఒక రకంగా ఆయన బెంగళూరు నుంచి వచ్చారు అంటే కనుక ఇక్కడ ఎవరో చనిపోయారు, దానికి సంబంధించిన కార్యక్రమాన్ని తీసుకోవడానికి వెళుతున్నారు అని. మరి ఆనాడేమో అసలు దేనికి బయటికి రాలేదు, ఎవరు చనిపోయినా బయటికి రాలేదు. డాక్టర్ సుధాకర్ కానీ లేదంటే సుబ్రహ్మణ్యం కానీ ఎన్ని ఘటనలు, ఎన్ని చుట్టుపక్కల ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినా సరే, ఎంత పెద్ద రాద్ధాంతాలు జరుగుతున్నా సరే కనీసం ఆయన బయటికి రాలేదు. కేవలం ఆయన సభ మీద మాత్రమే ఏం మాట్లాడాలన్నా మాట్లాడేవాళ్ళు, ఎవరిని తిట్టాలన్నా తిట్టేవాళ్ళు. ఒక ప్రెస్ మీట్ కానీ, ఒక పరామర్శలు కానీ ఇలాంటివి ఎక్కడా కూడా 5 ఏళ్ల పాటు సాగలేదు. కానీ ఇప్పుడు ఆయన మొత్తం ఈ 5 ఏళ్ల కాలాన్ని మర్చిపోయి వ్యవహరిస్తున్నారు అంటూ అధికార పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. దీని గురించి మీరంతా ఏమనుకుంటున్నారు? అలాగే ఏపీకి పెట్టుబడులు పెట్టొద్దు అని వైసీపీ నాయకులు స్వయంగా పెట్టుబడిదారులకు లేదంటే సోషల్ మీడియాలో అనేక రకాల మెసేజ్లు పోస్ట్ చేస్తూ ఉండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రాజకీయం కోసమే రాష్ట్రం నడపాలి అంటే అసలు ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుంది? అందరూ కొంచెం బాధ్యతతో ఎందుకు వ్యవహరించలేకపోతున్నారు? మరీ ముఖ్యంగా ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మోడల్ ఆఫ్ పరిపాలన ఏ విధంగా ఉంటుంది అంటే, రూలింగ్ ఏ విధంగా ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు గారిది ఖచ్చితంగా అభివృద్ధి ఎజెండాగానే ఆయన ముందుకెళ్తారు. డెవలప్మెంట్ అంటే ఫ్యూచర్ గురించి మాట్లాడే నాయకుడిగా ఆయన మీద నేమ్ ఉంది. కానీ ఆయన ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారని అక్కసుతో మరి వైసీపీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈ విషయంలో ఎవరు కంట్రోల్ చేయాలి? ఈ మెసేజ్లు పెట్టకుండా ఎవరు కంట్రోల్ చేయాలి? అలాగే రాష్ట్రంలో రెవెన్యూ విషయంలో, భూముల విషయంలో ఎక్కడ ఒక టేబుల్ వేసి కూర్చున్నా సరే, ఒక అధికారి వెళ్ళి కూర్చుంటే రెవెన్యూ సమస్యలు ఎన్ని ఉన్నాయో కోకొల్లలుగా ఎలా వస్తున్నాయో అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్లను కూడా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక 2 నెలల కాలానికి ఆపేసింది అంటేనే దీంట్లో క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి అనేది అర్థమవుతుంది. ఆ విషయం గురించి మాట్లాడవచ్చు. అలాగే ఫ్రాన్స్ ఒలింపిక్స్లో భారత్ పథకాల పంట బాగానే కనబడుతోంది. అటు కాంస్యం కానీ, సిల్వర్ కానీ, అలాగే గోల్డ్ మెడల్ కూడా మనం సాధించుకున్నాము. కానీ ఫగౌట్ విషయంలో జరిగిన కొన్ని ఇబ్బందులు, 100 గ్రాములు తను ఎక్కువ ఉండడం వల్ల ఒలింపిక్ అసోసియేషన్ తనని దాని నుంచి అంటే మెడల్ ఇవ్వకుండా పంపడం, దీని మీద తను మళ్ళీ కాంస్యానికైనా అప్లై చేసుకోవడానికి తను చేస్తూ ఉండడం, బట్ భారతదేశం అంతా తనతో ఉంది అని చెప్పేసి ఒక సంకేతం ఇవ్వడం అనేది ఒకటి చూస్తున్నాం. దాంతోపాటు బంగ్లాదేశ్ అల్లర్లు, భారత్ టార్గెట్గానే బంగ్లాదేశ్లో అల్లర్లు జరుగుతున్నాయా? అటు శ్రీలంక కానీ లేదంటే మొత్తం మన మిత్ర దేశాలుగా ఉన్న భారత ఉపఖండంలో ఉన్న దేశాల మీద జరుగుతున్న ఈ దాడుల నేపథ్యంలో భారత్ని టచ్ చేయడానికి 4000 కిలోమీటర్ల బార్డర్ లైన్లో ఉన్న బంగ్లాదేశ్ అటు ఇటు రాకపోకలు సాగిస్తూ ఇంకాస్త ముందుకు రావడానికి, దూకుడుగా రావడానికి పాకిస్తాన్, చైనా, అమెరికా ఇన్వాల్వ్మెంట్తో కూడా సాగుతున్న అతిపెద్ద కుట్ర అనేది ఈరోజు చాలామంది విశ్లేషకులు లేదంటే మేధావులు చెబుతున్న అంశం. ఈ నేపథ్యంలో ఒక భారతీయత కనబరచాలి అంటే దేశమంతా ఎలా ఉండాలి, ఎలా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన సమయం ఇది. దీన్ని మనం ఎదుర్కోవాలి అంటే కనుక ఎలాంటి జాగరూకతతో ఉండాలి అనేది తెలుసుకోవాల్సిన అంశం. ఇలా అన్ని అంశాలు గురించి మనం మాట్లాడవచ్చు. ఈ అంశాలు ఉన్నాయి, మీరు కాల్ చేయొచ్చు. స్క్రీన్ మీద 2 నెంబర్స్ కూడా మీకు డిస్ప్లే అవుతాయి. ఆ 2 నెంబర్స్కి మీరు కాల్ చేసి మీరు చెప్పాలనుకున్నది క్లియర్ కట్గా చెప్తే సరిపోతుంది. ఎనీవే, థ్యాంక్ యూ. ఈ వారం మన స్పెషల్ గెస్ట్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అలాగే జర్నలిస్ట్ కృష్ణాంజనేయులు గారు. కృష్ణాంజనేయులు గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి కృష్ణాంజనేయులు గారు. ముందుగా అంటే శవం కనబడితేనే జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయటపడుతుంది. అది తాడేపల్లి ప్యాలెస్ అయినా లేదంటే బెంగళూరు ప్యాలెస్ అయినా
అనేది కనబడుతుంది. టీడీపీ నాయకులు కూడా దీన్ని ఎజెండాగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వచ్చి ఢిల్లీ వీధుల్లోకి వెళ్ళి ఇంత కార్యక్రమాలు చేస్తూ ఉండడం అనేది ఒక కొత్త ప్రభుత్వం ఫామ్ అయిన దీనికి రాష్ట్ర పరిస్థితులకి శ్రేయస్కరం కాదు. ఎంతో ఉత్సాహంగా మొదలైంది. ప్రజలు ఉత్సాహంగా ఓట్లేశారు, ఉత్సాహంగా గెలిపించారు. అసలు ఎవరు ఊహించని స్థాయిలో 20 సంవత్సరాలుగా గెలవని స్థానాల్లో కూడా గెలిచిన పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎంచుకున్న విధానం, మళ్ళీ ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ కోట్ల చుట్టూ తిరగడం, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? లక్ష్మి గారు, ముందుగా మీకు నమస్కారం. మహా టీవీ వీక్షకులు కూడా నమస్కారం. నమస్తే అండి. మరి చాలా రోజుల తర్వాత పబ్లిక్ ఆన్ పాలిటిక్స్, ఎందుకంటే సమాంతర రాజకీయాల మీద ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటిది ముఖ్యమైనది. అవునండి. పాలన ఎలా ఉంది, అదే విధంగా పార్టీల పనితీరు ఎలా ఉంది. పబ్లిక్ ఇదేంటే డిబేట్స్ అన్ని జరుగుతూ ఉంటాయి, అనలిస్టులు అందరూ చెప్తూ ఉంటారు, ఎవరు వ్యూ వాళ్ళు చెప్తూ ఉంటారు. అవును. కానీ పబ్లిక్ వ్యూ తెలుసుకోవటం అనేటువంటిది మీడియాగా మీకు, అదే విధంగా రాజకీయ పార్టీలకు కూడా ఇది చాలా ఉపయోగకరమైనటువంటి అంశం అని నేను అనుకుంటున్నాను. మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి, ఇప్పుడు ఈ రాజకీయాలు వీటి మీద మనం మాట్లాడాలనుకుంటే మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి బలం బలహీనత గురించి మాట్లాడుకోవాలండి. అతను బలం ఏమిటి? అతను వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత కాంగ్రెస్ మీద పోరాటం చేశాడు అనేటువంటిది ఒకటైతే, అప్పుడు ఓదార్పు యాత్ర చేశాడు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందండి, 19 వరకు ఆయనకు పవర్ లేదు. అప్పుడు ప్రజల్లోకి వెళ్ళాడు, పాదయాత్ర చేశాడు, ముద్దులు పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, మీకు నేనున్నాను, నేను విన్నాను అని ఇవన్నీ చెప్పాడు. ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి ప్రజలతో ఉంటాడు కదా అని అటువంటి దాని మీద ఒక నమ్మకంతో ప్రజలు ఓట్లు వేశారు. వాళ్ళ నాన్న ప్రజలతో ప్రజా దర్బార్లు నడిపాడు, ఇవన్నీ కూడా కొంత ప్రయత్నం చేశాడు ఆయన, రాజశేఖర్ రెడ్డి. అదే తరహాలో ఉంటాడు కావాలని ఓట్లు వేస్తే 2019 ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత ఆయన ప్రజలకు పూర్తిగా దూరం అయినటువంటి పరిస్థితి ఉంది. తాడేపల్లి ఆయనకు సంబంధించినటువంటి ఇంట్లోనే మొత్తము ఆయన వ్యవహారం అంతా ఉంది. ఆయన జనాన్ని కలవటం సంగతి సరే గాని ఎమ్మెల్యేలు ఎంపీలను కూడా కలవలేదు అనేటువంటి దాని మీద తీవ్రమైనటువంటి ఆరోపణ. అంటే ఆయన బలము బలహీనతగా మారిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏమైంది? ఇప్పుడు మళ్ళీ ఘోరమైనటువంటి ఓటమి తర్వాత 151 స్థానాలు గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ఆయన చేసినటువంటి తప్పులు, పొరపాట్లు, ఇవన్నీ కారణంగా మధ్యలో ఉన్న 5/11 మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తను జనంలో లేకపోతే ఖచ్చితంగా ఇది నాకు నష్టమైద్ది అనేటువంటి దాని మీద, జనంలో ఉండటం ఎలా అనేటువంటి దాని మీద మొట్టమొదటి రోజు నుంచి ఆయన ప్రయత్నం ప్రారంభించినటువంటి పరిస్థితి. దాన్ని ఆయన ఏమి ఎన్నుకున్నాడు? ఎందుకు ఈ విధమైనటువంటి లా అండ్ ఆర్డర్ కి సంబంధించినటువంటి సమస్యల్ని, దాడుల్ని ఎందుకు ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది అని అంటే, దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే, ఈ ప్రభుత్వము తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపున సంక్షేమ పథకాలు ప్రారంభించింది. 5 సంతకాలతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన సంతకాలు చేసి మొదటి రోజు నుంచే సంక్షేమ పథకాల అమలు అనేది ప్రారంభించారు. రెండో వైపు నుంచి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కూడా, ఒకవైపున సాగునీరు, అదేవిధంగా పరిశ్రమలు తెచ్చిన కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలను సిన్సియర్ గా ప్రారంభించినటువంటి పరిస్థితి. రెండు వైపులా సంక్షేమ అభివృద్ధి జరుగుతూ, మూడో వైపున గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, వీటిని వెలుగు తీసుకెళ్ళేటువంటి కోసం కొన్ని ఇప్పుడు ల్యాండ్, శాండ్, మైన్, వైన్, వీటికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తున్నారు. అంటే ఈ వైట్ పేపర్ ద్వారా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, లేకపోతే ఆఫీసర్లు కలిసి ఏ విధంగా దోచుకున్నారు, ఏం చేశారు అనేటువంటి మొత్తం వెలికి తీసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంటే ఈ విధంగా ఒకవైపునేమో ప్రజలు ఓడించారు, ఘోరంగా ఓడించారు, ఇంకో వైపునేమో ఇప్పుడు అధికార పక్షం మొత్తం తవ్వుతోంది. గనుల్లో ఏమేమి అక్రమాలు జరిగాయి ఏంటి మొత్తం అన్ని తవ్వి మొత్తం ఆధారాలు సేకరించి రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం, లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళందరూ రేపు పొద్దున నిందితులుగా నిలబడాల్సినటువంటి పరిస్థితులు, ఈ ఆధారాలని డిగ్ చేసేటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యం. ఖచ్చితంగా ప్రతిపక్షంగా ప్రజలైతే ప్రతిపక్షం ఇవ్వలేదు, ఉక్కిరి బిక్కిరి అయ్యేటువంటి పరిస్థితి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో ఏం చేయాలి మరి? జనంలోకి వెళ్ళటానికి ఒక అవకాశం అయితే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఈ అధికారం వచ్చిన తర్వాత 164 మంది గెలిచిన తర్వాత, ఒక చారిత్రాత్మకమైన విజయం తర్వాత సంక్షేమం, అభివృద్ధి, అదేవిధంగా గత ప్రభుత్వ అన్యాయాలని ఇవన్నీ వెలుగుదీస్తూనే ఈ ప్రభుత్వం కూడా కొన్ని తప్పులు చేస్తుంది. ఆ తప్పులు ఏంటి అని అంటే, ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో
వాళ్ళ కార్యకర్తల్ని అదుపు చేసేటువంటి పరిస్థితి లేకపోవటం అనేటువంటిది వీళ్ళు చేసేటువంటి పొరపాటు. ఆ పొరపాటుని జగన్మోహన్ రెడ్డి అవకాశంగా వాడుకుంటున్నాడు అనేటువంటి మాత్రం స్పష్టం. ల్యాండ్ ఆర్డర్ ఇష్యూని తీసుకోవడం ద్వారా చూడండి, అన్యాయంగా మా కార్యకర్తలను చంపుతున్నారు, మా వాళ్ళని చంపుతున్నారు అంటే ఫస్ట్ ఎంపిక చేసుకున్నటువంటిది ఏంటంటే ప్రజలకు సంబంధించిన విషయం కాదండి. గారు చంపిన 36 మంది 35 మంది 37 మంది వరకు అనుకుంటా లెక్క చెప్తున్నారు. 37 మంది దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించలేదు. 1-2 అంశాలు తీసుకున్నారు. ఇంకొకటి ఆ 37 మంది ఎవరు లిస్ట్ ఇవ్వండి, దాని మీద ఒక విచారణ చేస్తాం, దీని మీద ఉన్న విషయాలు ఏంటో చెబుతామని స్వయంగా హోంమంత్రి గారు అడిగినప్పటికి కూడా ఇవ్వట్లేదు వైసీపీ. ఇప్పుడు ఒకటండి, మన శిక్షా స్మృతి ఏదైతే సిఆర్పిసి ఐపీసీ వీటి ప్రకారంగా ఆరోపణ చేసినటువంటి వాళ్ళు ఆధారాలు చూపించడం కాదండి మన విధానం. ఆరోపణ చేసినటువంటి దాని మీద పోలీసులు దర్యాప్తు జరిపి పోలీసులు చూపించాలి అది. అంతేగాని ఆరోపణ చేసి నువ్వు వచ్చి తీసుకురా, లేకపోతే నీ దగ్గర ఏమి వివరాలు ఉన్నాయి, నిన్ను జగన్మోహన్ రెడ్డిది అది ఆ విధానం. ఇది ఒకటి ఏంటంటే, ఒక ఆరోపణ చేసి నిన్న సుబ్బారాయుడు చనిపోయాడు. సుబ్బారాయుడు నంద్యాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు. పోలీసులు ఉన్న సమక్షంలో జరిగినటువంటి దాడి చేసినటువంటి వాళ్ళందరూ కూడా పాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, ప్రస్తుతం తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు. వాళ్ళ వ్యక్తిగత గొడవలు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయనే సంగతి తర్వాత. నేనేమంటానంటే, ఈ 2 నెలల కాలంలో జరిగినటువంటి దాడులకు సంబంధించినటువంటి విషయంలో ఈ ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతున్నాడు, ఇది మొత్తం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు, లోకేష్ చేస్తున్నాడు, రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతున్నానని. ఇది తప్పు అండి. చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పినటువంటి అంశం ఏంటంటే, మేము ఎవరిని వదిలిపెట్టము, ఖచ్చితంగా చట్టబద్ధంగా శిక్షిస్తాం అనేటువంటిది చెప్పినటువంటి మాట. లోకేష్ కూడా ఎక్కడా కూడా గెలిచిన తర్వాత మేము రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేస్తాం అనేది చెప్పలేదు, అనలేదు. అలాగా ఆయన చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ రెడ్ బుక్ కు సంబంధించినటువంటి విషయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు వేశారు. ఎవరు వేశారు? నారా లోకేష్ వేయాలి. నారా లోకేష్ ఫోటోలతో తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు వేశారు. దాన్ని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి జాతీయ మీడియా లెవెల్లో చూడండి ఈ విధంగా పోస్టర్లు వేసి బెదిరించేటువంటి పరిస్థితి ఉంది. దాని ప్రకారంగా దాడులు జరుగుతున్నాయి, చేస్తున్నారు. దీని ఎవరు అంటే, ఈ రోజున కార్యకర్తలు, నాయకులు ఎలా ఉన్నారు అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో 5 ఏళ్ల పాటు ఇబ్బందులకు గురయ్యారు, దాడులకు గురయ్యారు, హత్యలకు గురయ్యారు. ఇవన్నీ జరిగినాయి. ఒక పరిధి దాటి హింస జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి, చంద్రబాబు నాయుడు ఇంటి మీద జరిగిన దాడి, ఇవన్నీ జరిగి ఏమనుకున్నారు ఇప్పుడు కార్యకర్తలు? మనకు అధికారం వచ్చింది కదా, మనం ఎందుకు కొడాలి నాని మరి ఆ రోజున చెప్పారు, కడ్రాయిల మీద ఎందుకు ఉరికించొద్దు, వల్లభనేని వంశీని ఎందుకు అరెస్ట్ చేయొద్దు, ఆ విధంగా మరి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయొద్దు అంటే, ఇవన్నీ మనం చట్టబద్ధంగా చేయాలని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. మనకు బాధ్యత ఇచ్చారయ్యా, 164 మంది ఉన్నారు, 164 మంది బాధ్యత అంటే ప్రజలు మన అభివృద్ధి కోరుకుంటున్నారని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. నారా లోకేష్ ఏమో మనం బాధ్యతగా పనిచేద్దామని చెప్తున్నారు. కానీ కార్యకర్తలేమో నారా లోకేష్ మీద, చంద్రబాబు నాయుడు మీద సోషల్ మీడియా ద్వారాగా, మీడియా ద్వారాగా ఏం అడుగుతున్నారు? ఏం చేశారు మీరు? రెడ్ బుక్ ఏం చేశారు? తెరవండి, వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని అంటే, రెడ్ బుక్ ప్రకారంగా మనం ఏమి అంటే కాదండి. ఒక్క ఏడు కాదు, కొన్నాళ్ళు కాదు, 5 ఏళ్ల పాటు బిక్కుమంటూ గడిపి గాయాలు తగిలిన తర్వాత, అన్ని రకాలుగా కుటుంబాలు సమస్యలన్నీ ఫేస్ చేసిన తర్వాత, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడి కేసులు, ఒక్కొక్కరికి 10 కేసులు అంటే సామాన్య ప్రజలు ఎలా తిరుగుతారు? కార్యకర్తలు కేవలం టీడీపీ కార్యకర్త అవ్వడం వల్లే కదా ఈ సమస్య. రివెంజ్ తీర్చుకోవాలని అంటే మనిషిగా ఎవరికి వాళ్ళకి ఆ కోపం, పౌరుషాలు సడన్గా వచ్చేస్తూ ఉంటాయి. కానీ మీరు అన్నట్టుగా ఆ విషయంలో కొంచెం సంయమనం అవసరం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం పెద్ద ఆయన చేతుల్లో ఉంది అని ఒక భరోసాగా ఉన్నప్పుడు, తప్పు చేసిన వాళ్ళకి ఎక్కడైనా శిక్ష పడుతుందన్న ధైర్యం పార్టీ కార్యకర్తలు వాళ్ళుగా ఫీల్ అవ్వాలి. రైట్ అండి, చూద్దాం. జగన్మోహన్ రెడ్డికి అవునవును, ఖచ్చితంగా. కృష్ణానిల్ గారు ఆదిలాబాద్ నుంచి చంద్రమోహన్ గారు కాలర్ ఉన్నారు. చంద్రమోహన్ గారు చెప్పండి అండి. నమస్తే మేడం, మీకు కృష్ణాంజలి గారికి నమస్కారం అండి. నమస్తే అండి. ఏం లేదండి, జగన్మోహన్ రెడ్డి గారికి 2 పిచ్చిలు ఉన్నాయి. ఒకటి శవాలు, రెండోది ఒకటోది ఏంటండి? శవాలు. ఓకే. రెండవది 5 సంవత్సరాలు దోచుకున్న డబ్బంతా పోయింది. ఇప్పుడు అది కాన్ రాక పిచ్చిలేసి ఢిల్లీ వరకు తిరుగుతున్నాడు. ఇన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలు అన్యాయంగా, అక్రమంగా దోచుకున్న డబ్బు ఉంది. ఇప్పుడు అది కనబడట్లేదు. ఆ డబ్బు కోసం పిచ్చిలేసి ఢిల్లీ వరకు తిరుగుతున్నాడండి. ముఖ్యంగా
ఇది నేను చెప్పదలుచుకున్నది. ఓకే, ఆదిలాబాద్లోని మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని చూస్తున్నారు. అవునండి, డైలీ మహాన్యూస్ వంశీ గారిది సాయంత్రం 7 గంటలకు కంపల్సరీ వాచ్ చేస్తామండి. రైట్ అండి, థ్యాంక్ యూ చంద్రమోహన్ గారు. అలాగే రమేష్ గారు ఉన్నారు కాల్ ఎక్కడ, ఏలూరు నుంచి. రమేష్ గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మీకు ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. ఒక్కరే ఉన్నారు కృష్ణాంజనేయులు గారు, చెప్పండి. మేడం, ఈ వైఎస్ఆర్సీ పార్టీ అనేది తండ్రి శవం కానీ స్టార్ట్ అయింది మేడం. తర్వాత బాబాయ్ శవం, పునాదులు తండ్రి శవం. తర్వాత ఎలక్షన్ తెలిసింది బాబాయ్ శవం, అధికారం తెచ్చిపెట్టింది బాబాయ్ శవం, పార్టీని తెచ్చిపెట్టింది తండ్రి శవం. ఈ విధంగా శవ రాజకీయాలు తప్పనిచ్చి ఆయన చేసేది ఏమీ ఉండదు మేడం. ఈ శవ రాజకీయాలు ఇంట్రెస్ట్ లేకనే నిన్న చూస్తే మా ఏలూరు ఖాళీ ఆళ్ళ నాని గారు కూడా పార్టీకి రాజీనామా చేశారు. అలాగే మొత్తం ఆ పార్టీలో ఉన్న ఎవరు కూడా ఆయన బిహేవియర్ నచ్చకే మొత్తం బయటకు వచ్చేస్తున్నారు. పార్టీ మనుగడ కూడా మొత్తం పోతుందనే సంగతి అందరికీ తెలుసు. ఆ విధంగా మొత్తం బయటకు వస్తున్నారు. ఆయన సవాలంటే ఏదో రాబందులు సవాల్ కోసం రాబందులు తిరిగి అంటారు కదండి, ఆ విధంగా ఎక్కడ శవం ఉండదా తిరగడానికి సిద్ధపడుతున్నారు తప్పించి మన ప్రతిపక్షంలో ఉన్నాము, ప్రజల ప్రయోజనాలు పట్టించుకుందాం అనేది ఆయన ఇప్పుడు కూడా ఆలోచించట్లేదు మేడం. రైట్ రైట్ రమేష్ గారు. అంటే కృష్ణాంజనేయులు గారు వింటున్నారు, జస్ట్ నోట్ చేసుకోండి. ఇంకో కాలర్ కూడా ఉన్నారు. పార్టీ మొదలైంది తండ్రి శవంతో, అధికారం రావడానికి బాబాయ్ శవం ఉండండి. అసలు నిజంగా ఆ లైన్, పార్టీ లైన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటున్నారు కనబడుతుంది. రైట్, గోపాలరావు గారు ఉన్నారు కాకినాడ నుంచి. గోపాలరావు గారు చెప్పండి అండి. గోపాలరావు గారు వినబడుతుందా? గోపాలరావు గారు మీ ఆడియో క్లియర్ లేదు, సిగ్నల్ లేనట్టుంది, చూడండి ఒకసారి. రైట్, ఖమ్మం నుంచి భాస్కర్ రావు గారు. నమస్తే లక్ష్మి గారు, అక్కడ ఉన్న సార్కి పెద్దలకి నమస్కారం. నమస్తే అండి. కార్యకర్తలు మంచి ఆవేశం మీద ఉన్నారంటే తప్పులేదు మేడం. ఎందుకంటే సరే ఆవేశంగా ఉన్నారని మనం పెద్ద దాడి చేయటం కరెక్ట్ కాదులే, కానీ మేము కూడా పక్క రాష్ట్రం అనుకునే ఉంటాం కాబట్టి ఖమ్మం జిల్లా అంటే మాకు అనుబంధం ఇది ఉంది కాబట్టి విడిపోయినా తెలుగు వాళ్ళం కాబట్టి ఇది ఉంటది. కానీ వాస్తవంగా అసలు మెయిన్ నాయకుల్ని తిప్పి కార్లలో తిప్పి కొట్టి ఎంతమందినో ఇబ్బంది పెడితే జగన్ గారు ఇవాళ ఏడో ఒకటి జరగగానే బర్రను పోవటం, అది శవరాజకీయాలు చేయటం, ఏ చిన్న గొడవలకి జగన్ గారికి లేకపోతే కోటమికి పోయటం పద్ధతి కాదు కదా మేడం. అట్నే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అనుకుంటున్నారు, ఏది దీన్ని చేసి ఇప్పుడు ఢిల్లీ పోయి ధర్నా చేశారు, ఎన్ని చేసినా ప్రజల్లో చైతన్యం రావాలన్నది వాస్తవం. ఎప్పుడైనా ప్రజల్లో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ప్రజల తీర్పుని వహించాలి. వాళ్ళు ప్రజలు ఇప్పుడు కార్యకర్తలు కదా ప్రజలు కూడా తీర్పు ఇచ్చారంటే 11 సీట్లు అంటే అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు అనేది ముఖ్యమంత్రి కాదు కదా, ఆ పార్టీ ఉండటం అనేది అంటే ఏ పార్టీ పోవాలని కోరుకోం, అది ఉంటది ఆంధ్రప్రదేశ్ లో ఉండదు, అది ఉంటది అనేది ఒట్టి మాట. ఎందుకంటే చేరతారు అందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అందరూ పగ్గాదుగా మేడం. ఇప్పుడు తప్పు చేసినట్టుకు భయం ఉంటది. కొడాలి నాని గారు, వంశీ గారు, ఎల్లయ్య అంతా సైలెంట్ అయ్యారు, కొంతమంది పారిపోయారు, తలదాచుకుంటున్నారు. కార్యకర్తలకు మనం ఏంటంటే ఉంటది పాపం 5 ఏళ్ళు కష్టపడి దెబ్బలు తిని తిప్పులు తిని ఏ పార్టీ వాళ్ళకైనా ఉంటది. మరి తెలుగుదేశం వాళ్ళంటే ఓపిక. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టింది అంటేనే ఓపిక. ఆ ఓపిక ఉండబట్టే చంద్రబాబు గారు కూడా మరి అన్ని చంద్రబాబు గారినే తిట్టారు కదా మేడం. ఎన్ని బూతులు ఒక బూతుల మధ్యనే పెట్టారు కదా, ఎన్నెన్నో ఓపుకొని ప్రజలు తీర్పిచ్చారంటే ఓపికతోనే ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలా, వాళ్ళు తప్పు చేసినోడు అడిగిపోడు, చిన్నగా దొరుకుతున్న కార్యకర్తలు తీసుకోవాలా. అట్నే ఇప్పుడు మా చంద్రబాబు గారు ఇవాళ కూడా తెలంగాణకు వస్తున్నారు మేడం. మీ ద్వారా మేము కోరేది ఏంటంటే గతంలో కూడా ఇక్కడ మంచి అధ్యక్షులు పెట్టలేదు. ఎల్ రమణ గారు పెడితే ఏం చేశారు, కేసీఆర్ గారికి అమ్ముడిపోయారు. జ్ఞానేశ్వర గారు పెడితే ఏం చేసాడు, 119 సీట్లు మీతో అంతకుముందు మాట్లాడడం ఇది చేశారు. పెట్టే వాళ్ళు ఎవరైనా సరే మేడం మాకు పార్టీ విధేయుడు కావాలా. లోకం అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు కానీ జిల్లా అధ్యక్షుడు ఎవరు ఉన్న పార్టీ విధేయుడే ఇవ్వాలి తప్పితే అమ్ముడు పోయేవాడికి ఆయనకు 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి. మరి జ్ఞానేశ్వర గారు ఏం చేశారు, అత్తనే మంచి అధ్యక్షుని పెట్టుకోవాలి. ఎవరు
పార్టీ విధేయుడు కావాలనేది మా కోరిక. చంద్రబాబు గారు తెలుసు పాపం ఒక్కడేం చేయాలి అతను ఇప్పుడు అందరూ చేయాలా. మేము కూడా జిల్లాలో ఈ రాష్ట్రంలో కూడా మా పార్టీ ఉంది. బీఆర్ఎస్ రావడం కొంచెం కాస్తే అది జగన్ పార్టీ అనేది ఉండదు అనేది కోరుకోవటం అంటే ప్రజలు కోరుకుంటారు. మేము తెలుగుదేశాలుగా జనంగా కార్యకర్తలు కోరుకోరు. పార్టీ అనేది క్లోజ్ చేసుకుంటారు, అందరూ చేస్తారు. చిన్న చిన్నగా మంచి వాళ్ళని కూడా చేర్చుకోవాలనేది నా కోరిక. ఆంధ్రాలో గానీ తెలంగాణలో. రైట్ అండి, మీరు పార్టీ నాయకులుగా ఖమ్మంలో డెవలప్ అవ్వాలి పార్టీ అని కోరుకుంటున్నారు. ఎనీవే ఓకే అండి. ఇంకొక కాలర్ ఉన్నారండి, బాబు గారు తిరుపతి నుంచి. చెప్పండి అండి. అవునండి, ఈ జగన్మోహన్ రెడ్డి గారిని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. ఎందుకంటే అతనికి విచక్షణ జ్ఞానం లేదు, ఇంకిత జ్ఞానం లేదు, మోరల్ వాల్యూస్ లేవు. అసలు ఒక మనిషిని అనుకోవడమే వేస్ట్ అనిపిస్తుందండి నా దృష్టిలో. అయ్యో, ఎందుకండి అంత ఘాటుగా చెప్తున్నారు? అవునండి, దానికి కారణం ఏంటంటే ఇంత తక్కువ ఒక మహానాయకుడి స్థాయి అంటే నాకు తెలిసి 151 సీటు వచ్చినటువంటి ఒక లీడరు ఈ రోజు 11 సీట్లకు పడిపోవడానికి కారణం ఇప్పటికి ఎత్తుక్కోలేదండి. అసలు ఇప్పటికి ప్రజెంట్ థింగ్స్ టుడే ఎంతసేపు ఎక్కువ అబద్ధాలు చెప్పడం, అబద్ధాలు రాయడం, తనకు నచ్చిన పేపర్లో తనకు నచ్చిన వాళ్ళ దగ్గర అబద్ధాలు తెప్పించడం, నిజాన్ని అబద్ధంగా చెప్పడం, ఇది తప్పితే అతను ఉండే మెచ్యూరిటీ క్వాలిటీస్ ఇంకేమీ లేవండి. అతనికి డబ్బు 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 అంతే. ఏ తోడు ఉండకూడదు, ఏ తోడు అనేవాడు ఉండకూడదు అతని దృష్టిలో. ఇది చాలా బ్యాడ్. ఒక లీడర్కి ఉండాల్సిన లక్షణాలు కాదండి ఇది. ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయండి మహానుభావుడు. 5 సంవత్సరాలు ఒక్క అవకాశం ఇస్తే ఎక్కడికో తీసుకెళ్ళి అధపాతాలను తీసుకుపోయారండి. ఇటువంటి చంద్రబాబు నాయుడు ఎంతమంది వస్తే కాపాడతారో ఈ రాష్ట్రాన్ని తెలియదండి. నాకు అనిపిస్తుంది, ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయము. ఓకే, థ్యాంక్ యూ బాబు గారు, థ్యాంక్ యూ. మీరు చెప్పాలనుకున్నది క్లియర్ కట్గా చెప్పారు. కాకపోతే చాలా ఘాటుగా మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద స్పందించారు కృష్ణాంజనేయులు గారు. ఆయన అంటే కొంతమంది ఏ పార్టీ నాయకులు కాకపోయినా ఆ బాధ, మనసు అంటే సరే గెలిపించుకున్న తర్వాత కూడా ఏంటి గందరగోళం అన్న ఒక బాధ ప్రజల్లో ఉంటుంది. లేకపోతే పెట్టుబడులు రావద్దు అని మెసేజ్లు చేయడం ఏంటండి కంపెనీస్కి, సోషల్ మీడియాలో ఇలా రెచ్చిపోవడం ఏంటి? కొన్నాళ్ల పాటు సంయమనంగా ఎందుకు ఉండలేకపోతున్నారు? లక్ష్మి గారు, ప్రజలు ఆల్రెడీ ఆ కోపాన్ని, బాధని, ఆక్రోశాన్ని, ఆవేశాన్ని అన్నిటినీ ఈవీఎంలో చూపించారండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మరి 175 స్థానాల్లో 164 అసెంబ్లీలు, 21 లోక్సభ స్థానాలు ఇచ్చారు అని అంటే అంతకన్నా పెద్ద ఆవేశం ఇంకేం చూపించాలండి? ఇప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి పట్టించుకోకూడదని, అవసరం లేదని మరి ఇప్పుడు ఆయన బాబు గారు తిరుపతి నుంచి చెప్పారు కదా. అవసరం లేదండి, పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా పక్కన పడేశారు. అసెంబ్లీలో కూడా ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కదా జనం. ఇది జనం ఇచ్చినటువంటి తీర్పు. ఇప్పుడు జనం ఏమే జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించడం లేదండి. జనం ఆలోచిస్తుంది ఈ ప్రభుత్వం గురించి ఆలోచిస్తున్నారు. ఏమిటి అని అంటే మాకు ఏదైనా చేస్తది, మాకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తది. చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్నటువంటి వాడు, అప్పులన్నీ అయ్యి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సంపద సృష్టించేటువంటి ప్రయత్నము ఇవన్నిటి రాష్ట్రం మొత్తం కూడా పరిశ్రమలు లేవు, పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని గాడిలో పెడతాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ పద్ధతిగా ఈ రోజున రాజకీయాలు చేస్తున్నాడు. అదే విధంగా బీజేపీ కూడా కేంద్రంలో 10 ఏళ్ళు సహకరించలేదు, ఇప్పుడు సహకరిస్తుంది. వాళ్ళకి కూడా పూర్తి బలం లేదు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడ్డది కాబట్టి ఈ ఆశతో ఎదురు చూస్తున్నారండి. ఈ ఆశతో ఎదురు చూసేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఏంది? జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీని కాపాడుకోవటం. లేదా పార్టీ వాళ్ళు పారిపోతున్నారు, నాయకులు పారిపోతున్నారు. కనీసం కార్యకర్తలు ఉండాలిగా, కనీసం ఏదో ఒకటి చేసినట్టు కనపడాలి కదా. జనంలో ఉండడానికి ఒక అవకాశాన్ని. అంటే ఇక్కడ నాకు ఒక డౌట్ అండి కృష్ణాంజనేయులు గారు, ఆయన స్టార్టింగ్ లో సైలెంట్ గానే ఉన్నారు. సజ్జరామకృష్ణారెడ్డి గారు ఎవరు కూడా పెద్ద ఏం బయటికి రాలేదు, సైలెంట్ గా ఉన్నారు. కానీ కొంతమంది సోషల్ మీడియాలో, కొంతమంది పార్టీ నాయకులు, ఇండియా లోపల ఇండియా బయట వాళ్ళు కూడా అంటే ఈయన కార్యకర్తలను వదిలేశాడు ఇన్నాళ్ళ పాటు, అసలు ఎవరిని పట్టించుకోలేదు, ఈయన వైఖరే దారుణంగా ఉంది అని కొంతమంది చాలా ఘాటుగా రివర్స్ అయ్యి తిట్టారు ఆయన్ని. తిట్టడం వల్ల అంటే అప్పుడు 5 ఏళ్ల పాటు ఉండలేదు అని తిట్టినందుకు ఇప్పుడు వచ్చి ఏమన్నా అంటే ఎవరో చెప్పారనో, ఎవరో చేస్తున్నారనో డిపెండ్ అయిపోయినట్టుగా ఎందుకున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు? దట్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేశారో లేదు, ఆయన బయటకు వచ్చి మాట్లాడే దాంట్లో ఫంబుల్ అవ్వడం, కన్ఫ్యూజ్ అవ్వడం, చెప్పాలనుకున్నది చెప్పలేకపోవడం, మధ్యలో ఎవరు ఇంటరప్ట్ అవ్వకండి అనడం, ఇది చూస్తుంటే ఏంటి 5 ఏళ్ల పాటు ఈయన ముఖ్యమంత్రి అనే ఒక డౌట్ వస్తుంది. ఆయన చెప్పాలనుకున్న దాని మీద ఒక కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు. ఇప్పుడు 5 ఏళ్ల పాటు ఆయన బయటికి రానప్పుడు
మేము మా ముఖ్యమంత్రి మాకు అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదు, ఎమ్మెల్యేలు ఎంపీలు గగ్గోలు పెట్టినప్పుడు రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు రోజు చాకిరి బండ పెట్టి ఆయన ఉతికాడు కదా. మరి అప్పుడు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ముఖ్యమంత్రిగా జనం వచ్చి మమ్మల్ని పట్టించుకోండి అని ఆ ఇంటి ముందు ఆత్మహత్యాయత్నాలు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. అప్పుడు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి? రాలేదు కదా. ఎవరు చెప్పారు రాడండి. ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అతనికి. అతను ఇప్పుడు నాయకులు పోతే ఆయనకేం పెద్ద ఇంపార్టెంట్ కాదండి. ఆయన ఇప్పుడు మనకు ఒక కాలర్ కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో ఆయన సంపాదించుకున్నటువంటి డబ్బు అనేటువంటిది ఆయనకి భవిష్యత్తు అనేటువంటి దాని మీద పార్టీ ఏంది వాళ్ళ కార్యకర్తలు నిలబెట్టుకోవాలి. అందుకని కార్యకర్తలకు సంబంధించినటువంటి విషయంలో ఎస్ నేనున్నాను, నేను ఏం చెప్పాడు, ఓడిపోయిన వెంటనే నా దగ్గర వయసు ఉంది, గతంలో పాదయాత్ర చేసినట్టు మళ్ళీ చేస్తాను, ఓదార్పు యాత్ర చేస్తానని చెప్పాడు. లేకపోతే పార్టీ మిగలతావు. అందుకని ఇప్పుడు బయటకు వస్తున్నాడు, పార్టీ మిగలదు. కాబట్టి నేనేమంటానంటే, ఒకటి ఆయన శవ రాజకీయాలు చేస్తున్నారు అనేటువంటిది వాస్తవమే, కాదనటం లేదు. ఆ రాజకీయాలు ఎందుకు ఎంపిక చేసుకున్నారంటే పార్టీని కాపాడుకోవడం కోసం. అయితే శవాలను ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాడు? ఏమన్నా ఇంతకు ముందు ఇప్పుడు ఒక కాలర్ చాలా అద్భుతంగా చెప్పాడు, వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత పార్టీ పెట్టుకున్నాడు అనేది మంచిది. అదే విధంగా వాళ్ళ బాబాయ్ హత్య తర్వాత ఆ రోజున అధికారం వచ్చింది, 2019లో అధికారంలో వచ్చినాడు. తర్వాత ఇప్పుడు శవాలని ఏమన్నా బెంగళూరు ప్యాలెస్ నుంచి లేదా తాడేపల్లి ప్యాలెస్ నుంచి తెచ్చుకుంటున్నాడా? తెచ్చుకోవట్లేదు కదా. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయి హత్యలు, జరుగుతున్నాయి. మీ వినుకొండలో హత్య జరిగింది కదా. ఎలా జరిగింది అంటే అనేది సెకండరీ. అదే విధంగా నంద్యాల జరిగింది కదా. అదేమన్నా ఎక్కడ తేదీన ఫలితాలు వస్తే పల్నాడులో వివిధ ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలు లక్ష్మి గారు, పల్నాడులో కాదు, పల్నాడు వాడిని నేను గత 5 ఏళ్లలో జరిగినటువంటి పరిణామాలు ఆ టీవీ డిబేట్ లో ఘోషించినటువంటి వాళ్ళు తెలుగుదేశం కన్నా మిగతా ప్రజాస్వామిక వాదులు చాలా మంది ఉన్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఈ తీర్పిచ్చారు. ఈ తీర్పిచ్చిన తర్వాత జూన్ 4వ తారీఖు ఫలితాలు వస్తే జూన్ 12వ తారీఖున ప్రభుత్వం ఏర్పడే ఎన్ని ఘటనలు జరిగాయి? ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోయి వాణి కొట్టడం వీని కొట్టడం ఎందుకు జరగాలి? అది అదుపు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? వాళ్ళు చేసినట్టు మనం చేస్తే రేపు పొద్దున మైనస్ మార్కులు మొదలవుతాయి. ఏమీ కాదు, మనకేం కాదు అనుకుంటే ఏమంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఇంతే అనుకుని ఉంటాడు కదా ఆ రోజున, నాకేమైంది నేను పార్టీలు పరిపాలిస్తానని. కాబట్టి ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు ఎవడు ఒప్పుకోరండి. తెలుగుదేశం ఎవరో ఆవేశం ఉన్న కొంతమంది కార్యకర్తలు మాత్రమే దాడులు కోరుకుంటారు, అందరూ కూడా కోరుకోరు. ఈ రోజు రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటున్నారు, మంచి పరిపాలన కోరుకుంటున్నారు, మంచి సంక్షేమ పథకాలు కోరుకుంటున్నారు, పరిశ్రమలు రావాలని, మా కుటుంబంలో మా పిల్లగాడికి ఉద్యోగం రావాలని కోరుకుంటున్నారు. వాటికి సంబంధించినటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు చేసేటువంటి పనిని, ఆ తపనని కానీ బాగుందా అనేటువంటి విషయంలో ఈ రోజున ఆశగా చూసేటువంటి పరిస్థితి ఉంది. తన రాజకీయ తన చుట్టూ తన వైపు తిప్పుకుంటున్నాడు. మీరు అన్నట్టు పార్టీ కార్యకర్తలు అంటే టీడీపీ పార్టీ కార్యకర్తలు సంయమనంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో వాళ్ళు ఎలాగో ఉండరు అనేది ఒక రకంగా క్లారిటీతో ఉన్నారు. ప్రజలు కూడా ఏదో ఒక జెండా ఎత్తుకుంటారు, ఏదో ఒక సెంటిమెంట్ ఏదో మాట్లాడతారు. కొంచెం కొన్నాళ్ళ పాటు ప్రజలను ప్రశాంతంగా ఉంచితే సరిపోయేది అనేది ఉంది. సరే, ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు ప్రశాంతంగా ఉండాలి. దీని మీద చంద్రబాబు నాయుడు గారు చేసే ఆయన కార్యక్రమాలు ఆయన ముందుకు తీసుకెళ్ళడానికి కొంచెం సపోర్ట్ ఇస్తూ ఉండాలి. దీంతో పాటు కానీ అభివృద్ధిని అడ్డుకోవడానికి వైసీపీ చేసే పనికి ఏం చేయాలి ఇప్పుడు ప్రభుత్వం? ఏమండి, మీరు ఇందాక కూడా ప్రస్తావన చేశారు, అభివృద్ధిని అడ్డుకోవటానికి వైసీపీ ఏం చేయగలదు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి నిరాహార దీక్ష ఏమనండి, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావద్దు అని అరవమనండి, ఎవడని పట్టించుకుంటాడా? జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసింది అది. అధికారంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయారు, ఉన్న పరిశ్రమలు పారిపోయినాయి, కొత్త రాలేదు. ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంటేనే వస్తాయి. అసలు ప్రతిపక్ష పార్టీని ఎవడు పట్టించుకుంటాడు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పాత్ర కాదండి, ఇలాంటి ఘర్షణలు లేకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి అని చూపించుకునేటువంటి విధంగా ప్రభుత్వం చెయ్యాలి. జగన్మోహన్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్తాడు. ఎందుకంటే ఒక శవం దొరికితే ఆయన ఈ గొడవ చేస్తాడు. శవం దొరకకుండా చేయాలి, శవం చంపకుండా చూసుకోవాలి, ఘర్షణలు జరగకుండా చూసుకోవాలి. అది ఇంపార్టెంట్. అందుకని ఆయన గడిచిగిరిన పెట్టినంత మాత్రాన, వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేసినంత మాత్రాన పరిశ్రమలు ఎక్కడికి రాకుండా పోవు. అధికార పక్షం ఈ రోజున ప్రభుత్వం అనేటువంటిది ఈ రోజున ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంటే పరిశ్రమలు వస్తాయి. ఈ రోజున ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంది, పరిశ్రమల మొత్తాన్ని కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. రైట్ అండి, రైట్. మల్లేశ్వరరావు గారు ఉన్నారు మంగళగిరి నుంచి. మల్లేశ్వరరావు గారు,
మల్లేశ్వరరావు గారు వినబడుతుందా? ఏమైనా ప్రాబ్లం చూడండి. శ్రీనివాసరావు గారు తిరుపతి నుంచి. శ్రీనివాసరావు గారు చెప్పండి. నమస్తే మేడం, మీకు మహా న్యూస్ వాళ్ళకి మంచి థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ అండి. ప్రోగ్రామ్స్ పెట్టారు. మొన్న వంశీ గారు కూడా తిరుపతిలో ప్రోగ్రామ్ పెట్టారు. అవును, మంచి ప్రోగ్రామ్స్ ఫస్ట్ క్లాస్ ఉంది మేడం. కానీ గవర్నమెంట్ వచ్చి ఈ అధికారుల పైన యాక్షన్ ఎత్తుకునేది లేదు. దానివల్లే ప్రాబ్లం. వీళ్ళు ఏం చేస్తారంటే ఎంతసేపు వాళ్ళకి డబ్బు వచ్చే చూసుకుంటా ఉన్నారే గానీ మనకు మంచి డెవలప్మెంట్ చేస్తాము అనేది లేదు. మొత్తానికి అధికారులదే తప్పు. మీరు ఏమన్నా అనుకోండి, నేను ఉండేది ఓపెన్ గా చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఉండే అధికారులు కూడా సరిలేదు మేడం, అది విషయం. ఇప్పుడు జనాలు ఎంతో బాధపడి పోతా ఉంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టుకొని వాళ్ళు పోతారు మేడం. మీరు బాగా యోచన చేయండి మేడం. 4,000 ఫిర్యాదులు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు 3 గంటల సేపులో, అప్పుడు మీరు లెక్కేసుకోండి మేడం. గవర్నమెంట్ ఏం బాగానే ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే రాజకీయ నాయకులు, అధికారి ప్లస్ కాంట్రాక్టర్ ముగ్గురు పార్ట్నర్ అయిపోతున్నారు. పార్ట్నర్ అయిపోయి దోచుకొని తినేస్తా ఉన్నారు మొత్తం. రేపు ఈ చంద్రబాబు నాయుడు పేదోళ్ళు గాలి ఊపితే కూడా ఆ హోల్ ఉంటే ఏమైపోతుంది, వేస్తే కదా. ఇప్పుడు ఏ రోడ్ కాంట్రాక్ట్ అయితే వీళ్ళు ఇట్లా ఒకటి అయిపోయి, ఇప్పుడు మా సత్యమైన నియోజకవర్గంలో రోడ్లు 6 నెలలకు ఒకసారి వేస్తానే ఉన్నారు, పోతానే ఉంది. ఈ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మొత్తానికి ఈ వైసీపీ గవర్నమెంట్ కి ఆ 11 సీట్లు కూడా వచ్చి ఉండకూడదు. దీంట్లో పెద్ద దొంగలన్నా పట్టుకుంటే కదా, పెద్ద దొంగల్ని వీళ్ళు దొంగ దొంగ అంటారు, మనం ఏం చేయనంటారు. గవర్నమెంట్ ఏం చేయనప్పుడు ఏం చేస్తుంది చెప్పండి. ఇప్పుడు ఒక భయం అనేది ఉండాలా. పెద్ద దొంగలన్నా పట్టుకోవాలా, చిన్న దొంగలన్నా పట్టుకోవాలి. పెద్ద దొంగలు పట్టుకోలేదు, చిన్న వాళ్ళని పట్టుకోలేదు. నేను వదిలేస్తా ఉంటే ఏం చేయాలి చెప్పండి. డెవలప్మెంట్ అంటే తెలుస్తుంది. ఒక ప్రజల్లో హోల్ పెట్టి ఎంత గాయ ఊపినా కూడా వేస్తే కదా. ఇప్పుడు మీరు బాగా యోచించండి మేడం. ఆనం రామనారాయణ రెడ్డి గారు మినిస్టర్ గారు 15 మాటలు ఫోన్ చేస్తే 15 మాటలు ఫోన్ చేస్తే నాకు బదులు చెప్పినాడు. మీతో ఎవరు అది మాట లేదు. నాకు తెలిసి అసలు రికార్డు బ్రేక్. నేను ఎవరైనా ముక్కు మొహము ఏమి తెలియదు కూడా తెలీదు. మీరు రండి బాబు, మీకు మేము హెల్ప్ చేస్తాము, మీరు రండి, అపాయింట్మెంట్ కూడా ఇస్తాను. మీరు ల్యాండ్ గురించి చెప్తా ఉన్నారు, గుడి ల్యాండ్ గురించి, వేదనారాయణ స్వామి గుడి ల్యాండ్ 2 ఎకరాలు కబ్జా చేస్తారంటే అది మరి ఉండాలి మేడం. ఒక మినిస్టర్ ఉంటే, ఒక మినిస్టర్ నేను అసలు నేను తప్పుగా అనుకున్నాను, ఈయన పెద్ద ఇది ఉంటాడేమో అనేసి. కానీ నేను ఫోన్ చేస్తే మాట్లాడి మిస్ కాల్ ఇస్తే మళ్ళా బాబు నేను ఇది మరి పనిగా ఉన్నప్పుడు మళ్ళా మీకు ఫోన్ చేస్తాను అంటే అది గొప్ప విషయం. మినిస్టర్ ఫస్ట్ క్లాస్ గా ఉన్నారు మేడం. ఓకే, ఆనం రామనారాయణ రెడ్డి గారు అంతే స్పందిస్తున్న తీరు ఉందంటారు. ఎనీవే అంటే ప్రతి నాయకుడు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి అలా ఉంటే బాగుంటుందండి. రైట్ రైట్ శ్రీనివాసరావు గారు. అలాగే బోస్బాబు గారు హైదరాబాద్ నుంచి ఉన్నారు. బోస్బాబు గారు. ఎస్ఎస్ లక్ష్మి గారు గుడ్ మార్నింగ్. కృష్ణాంజనేయులు గారు నా గురుతుల్యుడు. వంశీ గారికి 100 దండాలు. మీరు చెప్పిన ఫోన్ నంబర్ కి శవరాజకీయాలు అనేది కాలర్స్ అందరూ అద్భుతంగా చెప్పారు. దాని జోలికి నేను పోవటం కూడా ధర్మమే. కానీ వీళ్ళకి డబ్బు పిచ్చి అని కాలర్ చెప్పిన దాన్ని నేను ఇంగ్లీష్ లో చెప్తున్నాను, మీరు అన్యదా భావించొద్దు. డబ్ల్యూ అంటే వైన్, ఉమెన్, వెల్త్ పిచ్చి పట్టి వీళ్ళు డబ్బు లేకపోయేటప్పటికి, పదవి లేకపోయేటప్పటికి అప్పిచ్చి ఇంకా తారాస్థాయికి వెళ్ళిపోయింది. కానీ డెవలప్మెంట్ ఏళ్ల మూలంగా ఆగుతుంది అనేది ఎప్పుడు ఉండదు ఉండదు ఉండదు. గుడ్డి కన్ను మూసినా అంతే, తెరిసినా అంతే. ఇది అపోజిషన్ పార్టీ కానే కాదు. వీళ్ళు మాట్లాడిన మాట ప్రజల్లోకి వెళ్ళదు, ఇతర దేశాలకు అంతకన్నా వెళ్ళదు. వీళ్ళు ఫిట్ ఫర్ నథింగ్ అని ప్రజలకు తెలిసిపోయింది. అపోజిషన్ ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ లో ఉన్న పెద్ద మనుషులు పవన్ గారు గాని, చంద్రబాబు గారు గాని, మోడీ గారు గాని వీళ్ళందరూ వర్షిప్, విజ్డమ్ లో మునిగిపోయి ఉన్నారు. ప్రజల్ని అప్గ్రేడ్ చేయటం ఒక్కటే వీళ్ళకి తెలుసు. వీళ్ళకి చీటింగ్ అనే వర్డ్ అసలు చెవులో వినపడలేదు. పవన్ అనే అతను ఒక మేరు పర్వతం ఈ కాలంలో. ఇప్పుడు వీళ్ళిద్దరికి సంజోతా ఎక్స్ప్రెస్ లాగా తీసుకొచ్చిన మేరు పర్వతం అతను. ఇవాళ యూత్ కి ఆదర్శప్రాయుడు. ఎందులో అనుమానం లేదు. డెవలప్మెంట్ ని ఆశించి, ఉద్యోగాలు ఆశించి, స్టూడెంట్స్ కి మంచి చదువులు వచ్చి, కర్షకులకి, కార్మికులకి న్యాయం చేయడానికి కంకణం కట్టుకున్న పెద్ద మనుషులండి ఇప్పుడు వీళ్ళందరూ. తిరుపతిలో వీళ్ళు చేసిన ఘోరాలు ఇంత అంతా కాదు మేడం గారు, అన్ని మీకు తెలుసు. కృష్ణాంజనేయులు గారు ఇంకా బాగా తెలుసు. నాకు అసలు తెలియని వేధవని నేనే మాట్లాడుతున్నాను ఇంత కోపంతో. కాబట్టి వీళ్ళని
ఇక బేతాళుడు ఏందా పోల్చాలో కూడా అర్థం కావట్లేదు అమ్మగారు. అది అప్పుడు వచ్చిన చిక్కు ఏంటంటే చెడుని చెడు మంచిని మంచి అని మంచిని అనలేక ధైర్యం చాలక ఇల్లు దూరారు ఇప్పటి వరకు అందరూ. ఇవాళ ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు. వాళ్ళు ఏలూరులో ఒకళ్ళు, తాడేపల్లిగూడెంలో ఒకళ్ళు, పిఠాపురంలో ఒకళ్ళు చక్కగా బయటకు వస్తున్నారు. వాళ్ళకి జీవించాలి నేను. కాబట్టి వీళ్ళకి జ్ఞానోదయం అవుతుందనే అసలు ఏ క్వశ్చన్ నాకు లేదు. తిట్లకు ఒక మంత్రి, దానికి ఒక ప్రొఫెసర్ గారు ఉన్నాడు గుడివాడలో. తిట్లకి ఒక ప్రొఫెసర్, పొగడతలకు ఇంకో ప్రొఫెసర్ ఉన్నాడు ఒక శర్మ గారు అని. లోగడ కాలరీగా వచ్చేవాడు అతను. సుందరరామ శర్మ ఎవరో వాళ్ళందరూ నిలువున గోతులు తీసి పాతి పెట్టారండి అతన్ని. పిన్నెల గారిని గురించి నేను మాట్లాడటం ధర్మం కాదు. బికాజ్ మా గురువు గారు అక్కడ ఉన్నారు కనుక ఆయన చెయ్యి పాపం లేదండి. ఇప్పుడు కటకటాల్లో ఉన్నాడు, ఇంకా ఉంటాడు 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 ఉండాలి కూడా, బయటికి రావద్దాలి. ఎంత ఆగ్రహంతో ఉన్నారండి ప్రజలు అసలు. హైదరాబాద్ నుంచి కూడా మీరు ఏపీలో పరిస్థితుల మీద ఇంత సీరియస్గా ఉన్నారు. జరుగుతున్న సిచ్యువేషన్స్ని ఎవరు ఏం చేయాలి అనే దాని మీద నిజంగా బోస్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలాగే హనుమయ్య గారు ఉన్నారు పల్నాడు నుంచి. రైట్ హనుమయ్య గారు, బోస్ గారు పల్నాడు గురించి మాట్లాడన్నారు, అందుకే పల్నాడు నుంచే కాల్ వచ్చింది. హనుమయ్య గారు, ఇక్కడ మా కూటమి రావటం వల్ల చాలా ఉపయోగకరంగా బాగా ఉంది. పరిపాలన కూడా చాలా విద్యార్థులకు గాని, ఉపాధ్యాయులు, ఈ వర్కర్లు గాని, కార్మికులకు గాని, ఎవరికైనా గాని అనుకూలంగా గా బాగా ఉన్నదని మేము బాగా కోరుకుంటున్నాం. అయితే మాది ఒక చిన్న విన్నపం, పెద్దది కాదు, చిన్న విన్నపము. ఎప్పుడు అది అయిపోయింది. మేము డబ్బులు కట్టి కూడబెట్టిన ధనం అంతా కూడా వాళ్ళ అగ్రిగోల్డ్ సంస్థ వాళ్ళు ఎగనూగారు. అది ఎట్టగట్ట మీ మహా టీవీ ద్వారా లక్ష్మి గారు మీరు కొద్దిగా అది వాళ్ళ యొక్క అధికారుల్ని కొంచెం కదిలించి మా డబ్బులు మాకు వచ్చి ఏర్పాటు ఏదైనా ఉంటే చూడండి. ఖచ్చితంగా అండి, తీసుకుందాం, దాని గురించి డిస్కస్ చేద్దాం. అది ఏ స్టేజ్ లో ఉంది, ఎలా ఉందని దాని గురించి కూడా మనం మాట్లాడదాం అండి. హనుమయ్య గారు, నిజంగా బాధితులు ఎప్పటికీ అలాగే ఉన్నారు, దాని గురించి కూడా మాట్లాడదాం ఖచ్చితంగా. ఇలా ఏదైనా ఒక సమస్య గురించి కనుక కాల్ చేసిన వాళ్ళు చెప్తే ఇంకాస్త ఈ ప్రభుత్వానికి కూడా బాగుంటుంది. ఎనివే థ్యాంక్ యూ హనుమయ్య గారు. గంగరాజు గారు ఉన్నారు రాజమండ్రి నుంచి. గంగరాజు గారు నమస్తే అండి, బాగున్నారా? నమస్తే అమ్మా, బాగున్నారమ్మా? బాగున్నామండి, చెప్పండి. 2 వారాల తర్వాత మరి ప్రోగ్రాం పెట్టారు, మాకు లాంటి వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు, మీకు ధన్యవాదాలు. వంశీ గారికి 1000 నమస్కారాలు. అంటే అంత గొప్పగా పోరాడుతున్నారు ప్రతి విషయంలోనూ. అయితే నేను ఒక 2 విషయాలు చెప్తున్నాను. ఆంజనేయులు గారు, కృష్ణాంజనేయులు గారు అంటే నాకు చాలా అభిమానం. కరెక్ట్ గా చెప్తారు ప్రతి దాంట్లో కూడా. అయితే ఇప్పుడు శవరాజకీయాలు అన్నారు కదా, శవం కనపడితే చాలు ఆయన చాలా సంతోషం. ఎక్కడ దొరుకుతుంది, ఎవరు ఏ శవాన్ని ఎక్కడ ఎలా వాడుకోవాలో ఆయన తెలుసు. ఈ చచ్చిపోయిన శవాలన్నీ ఆయన ఖాతాలోకి వెళ్తాయి. కానీ ఆయన ఢిల్లీ వెళ్ళి 36 మంది హత్యలు చేశారన్నారు చూడండి. అక్కడికి వెళ్ళి బాల్ పెట్టి రేపు పొద్దుట మన భారతదేశంలో జరగవలసింది ఏంటనుకుంటున్నారు, జరుగుతుంది అనుకుంటున్నారు. ఈ యొక్క దుర్మార్గుడు వల్ల ప్రపంచ దేశాల్లోకి, వేరే దేశాలకు, బ్రెజిల్ లాంటి దేశాలకు వెళ్ళిపోయి, లండన్ లాంటి దేశానికి వెళ్ళిపోయి, నాకు భారతదేశంలో రక్షణ లేదు, నన్ను కాపాడండి, మీరంతా రండి అని భారతదేశం మీదకి యుద్ధానికి కూడా తీసుకురావచ్చు. మీకు ఒక చరిత్ర తెలుసా? సుభాష్ చంద్రబోస్ ఆంగ్లేయులతో దెబ్బలాడినప్పుడు ఎక్కడ ఇక భారతదేశంలో భారతీయుల మీద గమనకాండ జరుగుతుంటే ఆయన అడ్డుకున్నాడని ఆయన్ని అరెస్ట్ చేయమని చెప్పారు. ఆయన జపాన్ పారిపోయాడు. జపాన్ లో ఆశ్రయం పొంది జపానీయులు నీకు సహాయపడతానంటే నేను భారతదేశం మీద యుద్ధానికి వెళ్ళను, అక్కడ ఎవరు తెచ్చినా నా వాళ్ళే చెప్తారు, వేరే వాళ్ళు కాదు అని సుభాష్ చంద్రబోస్ చెప్పారు. కానీ ఈ దుర్మార్గుడు, ఈ రాజశేఖర రెడ్డి కన్నా కొడుకు, ఈ జయమ్మ కన్నా కొడుకు, ముద్దుల కొడుకు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని కూడా సర్వనాశనం చేస్తాడు. మీరు ఇది గుర్తించుకోండి. ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావు, ఏమీ రావు, వస్తాయని అపోహపడుతున్నారు. ఇక్కడ నాశనం అయిపోతుంది ఈ రాష్ట్రాన్ని. ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? బెంగళూరులోకి వెళ్తారు.
బెంగళూరులో ఉండి ఈయనకి ఎన్ని ప్యాలెస్లు కాదు డబ్బు పిచ్చి. ఈ అందరూ చెప్తున్నారు డబ్బు పిచ్చి ఒకటే కాదు, అధికారం పిచ్చి. నేనే దేవుణ్ణి, నన్నే పంపించాడు దేవుడు అని నెత్తి మీద ముద్ర పెట్టి బుగ్గల మీద నిమిడి ఇలాగ కౌగులించుకుని ఇలాంటి వేషాలని వేసే పరమయ్యదవా. పరమయ్యదవ అంటే ఎంత కోపం ఉంటే ఆ మాట అర్థం చేసుకోండి. ఎదవ అసలు ఇంత క్రితం మేము చూడలేదు. నా వయసు 70 సంవత్సరాలు. గంగరాజు గారు వద్దు, అంత ఘాటుగా మాట్లాడొద్దు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ఉన్న చూడండి, ఈ కూటమి ఆలోచించకూడదు. ఈ దుర్మార్గులందరినీ ఈ రెడ్లు మొన్న చూసారు కదా, ముగ్గురు రెడ్లు పారిపోయారు. ఈ రెడ్లు పనిచేసుకున్నారు. రెడ్లు అంటే పాపం కాదు మాకు. రెడ్లు అర్థం ఉన్నారు. ఆ రెడ్లు అందరూ పనిచేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని. ఎక్కడెక్కడే ఇప్పుడు పారిపోతున్నారు. పట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు చేతగాడుతాను. ఇది నా ఉద్దేశంలో. ఎందుకంటే చూస్తా ఉంటే మళ్ళీ సర్వనాశనం చేసేసి ఈయన బాగా చేస్తాడు, వాడు సర్వనాశనం చేసేస్తాడు వచ్చి. ఇది ఈ రాష్ట్రంలో ఉన్న దౌర్భాగ్యం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలాగ ముందుకెళ్ళాలి అని ఆలోచించాలి. ఎంతనో బాగానే ఉంది. ప్రజలు కూడా మంచి తీర్పు ఇచ్చారు. ఇంకా 40% మంది ఉన్నారు దుర్మార్గులు. ఆ దుర్మార్గులకి బుద్ధి చెప్పాలి, బుద్ధి రావాలి. రాదు ఎప్పుడు. మీరు అనుకుంటున్నారా వస్తారా అనుకుంటున్నారు? చూడు, హైదరాబాద్ నుంచి ఒక ఆయన మాట్లాడారు, ఆయన ఖచ్చితంగా మాట్లాడారు. ఇక్కడ మంచి జరగదు. వీరు బ్రతుకున్నంత కాలము మంచి జరగదు ఈ రాష్ట్రానికి. గుర్తుంచుకోండి. రైట్. పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు బోస్ గారు కానీ మీరు కానీ పెద్దవాళ్ళంతా మరీ ఆగ్రహంగా ఉన్నారు. పెద్దవాళ్ళ కోపానికి ఇదవ్వడం అసలు అంత మామూలు విషయం కాదు. అంటే ఎంత బాధతో ఆవేదనతో రేపేంటి అన్న ఇదితో పెద్దవాళ్ళు అంటే ఆ వయసు ఉన్నవాళ్ళు మాత్రమే ఆలోచించగలుగుతారు రేపు భవిష్యత్తు ఏంటి అనేది. కాబట్టి సరే మీలాంటి వాళ్ళు మాట్లాడడం తప్పు కాదు. కాకపోతే మరి ఇలా మనం ఒక వ్యక్తి గురించి ఇంతమంది చూస్తూ ఉండగా చూడకపోయినా సరే ఇలా మాట్లాడడం మాజీ ముఖ్యమంత్రి వ్యక్తికి అయితే ఒక వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది గంగరాజు గారు. ఎనీవే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. విజయవాడ నుంచి వెంకటరావు గారు ప్లీజ్. వెంకటరావు గారు వినబడుతుందా? రైట్ అండి, డిస్కనెక్ట్ అయినట్టుంది. కృష్ణాంజనేయులు గారు, ఇది ఆగ్రహావేశాలతో మాట్లాడుతున్నారు. అంటే బంగ్లాదేశ్ సమస్య గురించో లేదంటే నేను ఇంకా భారతదేశ ఒలింపిక్ పథకాల గురించి కూడా కొన్ని అంశాలు ప్రజల ముందు ఉంచాను. కానీ స్టేట్ విషయంలో, ఆంధ్రప్రదేశ్ విషయంలో, పక్క రాష్ట్రం కూడా ఇప్పుడు తెలంగాణ నుంచి వచ్చిన కాల్స్ కూడా తెలంగాణ గవర్నమెంట్ గురించి మాట్లాడట్లా. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళుతున్నారు. చిన్నగా ఒక మాదిరిగా రాజకీయాలు అనేది నడుస్తూనే ఉన్నాయి. ఈ తెలంగాణ గురించి మాట్లాడట్లా. కేవలం 11 సీట్లు వచ్చినప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఏంటి పరిస్థితి అనే ఒక నిర్లిప్తత, కోపం, ఆవేశం అయితే ప్రజల్లో వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా బూతులు అంటే కృష్ణాంజనేయులు గారు ఎవరు ఎప్పుడు బూతులు తిడతారో తెలియదు. ఏ రోజుకి ఆ రోజు ఎవరన్నా 5 ఏళ్ల పాటు వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టారంటే భయంకరమైన బూతులు, పచ్చి బూతులు. పవన్ కళ్యాణ్ గారిని దువ్వాడ శ్రీనివాస్ గారు ఆ మధ్య అప్పుడు నేను కూడా చాలా సీరియస్గానే తీసుకున్నాం. ఏంటి ఇది పద్ధత అసలు, ఎంత అత్యంత జుగుప్సాకరంగా ఆయన మాట్లాడి పెళ్ళి పవిత్రత అనేక అంశాలు ఆయన చెప్పారు ఆ రోజు. ఈరోజు రాత్రంతా కుటుంబం అంతా ఆయన ఇంటి ముందు నాన్న కావాలి అని, ఆడపిల్లలు భర్త కావాలి అని దువ్వాడ శ్రీనివాస్ గారి భార్య ఆందోళన చేసేలాంటి పరిస్థితి వచ్చింది. లక్ష్మి గారు, ఇప్పుడు మొన్న 5 ఏళ్ల కాలం పాటు ఇదే తరహాలో సుధాకర్ దగ్గర నుంచి మొదలుపెట్టి కిరణ్ కుమారు, అదే విధంగా వరప్రసాద్, చిరుమండనము, అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య, ఇవన్నీ 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డిని వెంటాడినటువంటి అంశాలేనండి. ఇవి అనేక సందర్భాల్లో డిబేట్లు కూడా మనం చెప్పాం, 10 సందర్భాల్లో మాట్లాడుతున్నాం. మొన్న చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు. వాటి వల్లే ఎంతో కొంత అధికారంలోకి రావటానికి ప్రధానమైనటువంటి కారణం తెలుగుదేశం అధికారంలోకి రావటానికి ఇవన్నీ ఈ దాడులు, దాష్టికాలు, వ్యవహారం, ఇవన్నీ అంటే వాళ్ళు కరెక్ట్ కాదు. వీళ్ళైతే వీళ్ళ మీద నమ్మకం, వాళ్ళ మీద ఇక అంతే కరెక్టే కదా. నేనేమంటాను అంటే ఇప్పుడు ఆల్రెడీ అయిపోయి ఇప్పుడు గంగరాజు గారు చెప్పారు, ఇప్పుడు అసలు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు కాదు. వాళ్ళు ఏం చేసినా ఆగదు చెప్పిన. ఇప్పుడు సపోజ్ మనము బంగ్లాదేశ్ తరహాలో
జనం అందరూ వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లోకి వెళ్ళిపోయి దాన్ని ఆక్రమించుకొని ఆయన ఉరిశిక్ష చేయడానికి మన రాజ్యాంగం ఒప్పుకోదు కదా. మనం ఏం చేయాలి? చట్టబద్ధంగానే ఆయనకి ఏమైనా తప్పులు చేశాడా, వ్యవహారం ఏంది అనే దాని మీద తేల్చాలి, దాని మీద పోలీసులు కేసు పెట్టాలి, దాని మీద కోర్టులకు వెళ్ళాలి, కోర్టు ఆయనకి ఏమైనా శిక్ష వేస్తే. ఇప్పుడు ఆయన ఆల్రెడీ కేసులు ఉన్నాయి, డజన్ కేసులు సిబిఐ ఉన్నాయి, ఒక 60 కేసులు ఈడీ కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లోనే విచారణ సరిగ్గా జరగటం లేదని మనం ఆందోళన చెందేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక అంశం ఏమంటానంటే, ఈ ప్రభుత్వం నుంచి చాలా కోరుకుంటున్నారు, కాలర్స్ విషయంలో కూడా ఇదే మాట్లాడినటువంటి అంశం కూడా చాలా కీలకమైనటువంటి అంశము. ఇప్పుడు మరి గత ప్రభుత్వంలో జరిగినటువంటి సుధాకర్ హత్య మీద సపోజ్ రీఇన్వెస్టిగేషన్ కి ఈ ప్రభుత్వం ఏమన్నా ముందుకు వస్తుందా? ఎందుకు అనంటే అది చాలా దారుణమైనటువంటి విషయం అనేటువంటి తెలుగుదేశం పార్టీ అందరూ చెప్పినటువంటి అంశం కదా. వరప్రసాద్ తన శిరోమండనం కేసు సంబంధించినటువంటి విషయంలో సిబిఐ దర్యాప్తు జరపాలని అతను అడిగాడు. అప్పుడు రాష్ట్రపతికి కూడా రాశాడు. ఇప్పుడు అతను తెలుగుదేశం పార్టీలో చేరాడు మొన్న ఎన్నికలకు ముందు. బహుశా నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టున్నాడు. ఆ వైసీపీ వాళ్ళ బెదిరింపుల వల్ల మళ్ళీ వైసీపీలో చేరినట్టు. అతనికి ఏమన్నా ఇప్పుడు పిలిచి బాధితుడు కాబట్టి అతను శిరోమండనం కేసు, అదే విధంగా అబ్దుల్ సలాం కుటుంబము ఎందుకు జరిగింది, పోలీసుల ఎందుకు వేధింపులకు గురి చేశారు, ఒక సిబిఐ విచారణ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే సిఐడి విచారణ, ఈ విధంగా అప్పుడు దాడులు దాష్టికాలకు సంబంధించినటువంటి విషయంలో ఎస్సీ ఎస్టీల మీద అత్యధికంగా దాడులు జరిగినటువంటి పరిస్థితి ఉంది. అవన్నిటిని కూడా మేము ఖచ్చితంగా పునఃసమీక్షిస్తాము అనేటువంటి విషయాన్ని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పున్నారు. కాబట్టి మరి ఇప్పుడు అది ఆ విషయంలో ముందుకు వస్తే ఈ ప్రభుత్వం బాగుంటది అనేటువంటి దాని మీద ప్రజలు కోరుకునేటువంటిది ఇదండి. ఈ ప్రభుత్వం నుంచి ఘర్షణలు ఇవన్నీ దాడులు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఏం కోరుకుంటాడు? ఓడిపోయాడు కాబట్టి మొత్తము ఈ రాష్ట్రంలో పరిపాలన బాగలేదు, శాంతి భద్రతలు బాగలేదు, అంతా గందరగోళంగా ఉంది, రాష్ట్రపతి పాలన పెట్టేయండి, చంద్రబాబు నాయుడు దించేయండి, నన్ను ఎక్కించేసేయండి, కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోతున్నాడు, కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోవట్లేదు, అందుకని తొందరగా దించేయండి, ఇప్పుడు ఆయన రాష్ట్రపతి దగ్గరికి వెళ్తున్నాడు ఆయన. అందుకని జరగదు కదా, ఆయన కోరుకున్నది కూడా జరగదు. అందుకనే ఆయన అరిచికి పెట్టినా కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో ఆ ఆలోచన కూడా లేదు. డెవలప్మెంట్ ఆస్పెక్ట్ వైపు, సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లే వైపు ప్రభుత్వం ఆలోచన చేసి ఆ విధమైనటువంటి ప్రణాళికలతో ముందుకెళ్తే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. మనము ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి ఎజెండాలోకి ప్రభుత్వం వెళ్ళకూడదు. అతని ఎజెండా ఒకటి క్రియేట్ చేసి మీడియాలో పెట్టి దానిపైన చర్చ జరిగేటువంటి విధంగా చూడటం అనేటువంటిది ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి పార్టీని కాపాడుకుంటున్నటువంటి ఒక గత్యంతరమైనటువంటి పరిస్థితి అదే. అందుకని చేస్తున్నట్టు అది. అలాంటి దాంట్లోకి మనం ఎందుకు పోవాలి అనేటువంటిది రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అతను ఏం గరిచిగి పెట్టా ఏ ప్రయోజనం లేదు కాబట్టి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి. ఓకే, ఎగ్జాక్ట్లీ కృష్ణానెల్లి గారు, ఈ విషయంలో పట్టించుకోవద్దు. నేను ఇందాక చెప్పినట్లు అంటే దువ్వాడ గారు ఇలాంటి వాళ్ళందరూ అంత పచ్చిబూతులు తిట్టిన వీళ్ళకి సంబంధించిన అంశాలు వారి కుటుంబ సమస్యలు, సరే అది కుటుంబ ఇష్యూ కావచ్చు, బట్ కానీ మీడియా ముందుకు వచ్చారు, రాజకీయాల్లో ఉండి మరి మీడియాకు వచ్చారు. అంటే ఇవన్నీ వీళ్ళ వెనక ఉన్న సమస్యలు, వాళ్ళకున్న ఇబ్బందులు పెట్టుకొని కూడా ఒక నాయకుడిని అలా పర్సనల్ అసాసినేషన్ చేస్తూ మాట్లాడిన తీరు ఇప్పుడు ప్రజలకి ఇంత ఫాస్ట్గా ఏంటండి? ఇదేం కర్మ సిద్ధాంతం అర్థం కావట్లేదు నిజంగా. అంటే భగవద్గీత తెలిసిన వాళ్ళకి కర్మ సిద్ధాంతం అంటే కాబట్టి ఏమంటే పవర్ పోయింది కాబట్టి సమస్య వస్తుంది. పవర్ అనేది లేనప్పుడే అధికారం పవర్ ఉంటదని ఎలా అంటే ఎప్పటికీ అలాగే శాశ్వతంగా ఉంటదని జరగవండి. కాదు పవర్ శాశ్వతంగా ఉంటదని 5 ఏళ్ల పాటు ఎలా అలా నమ్మారు వీళ్ళంతా? రేపు అనేది ఒకటి ఉంటుంది అన్నాడు కదా, నేను పాతికేళ్ళు ఉంటానని, అందుకని వీళ్ళు కూడా అనుకున్నారు ఆయన పాతికేళ్ళు ఉంటాడు కాబట్టి అద్భుతమేమో, ఆయన అలావుద్దీన్ అద్భుత దేశం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏమైనా ఉందేమో, అందుకని పాతికేళ్ళు ఉంటాడని వీళ్ళు కూడా అనుకుంటారు. నేను ఒకటి అడుగుతాను లక్ష్మి గారు, మొన్న 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి అసైన్మెంట్ తోనే కదా కొడాలి నాని చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బండబూతులు తిట్టింది, వల్లభనేని వంశీ బండబూతులు తిట్టింది, అదే విధంగా వాళ్ళ కుటుంబీకులు ఆడవాళ్ళ మీద కూడా ఆ విధంగా అసెంబ్లీలో కూడా ఆ విధమైనటువంటి దోషణలు చేసినటువంటి వాళ్ళు. మనకున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొడాలి నానిని ఏం చేయగలం మనం చెప్పండి? వల్లభనేని వంశీని ఏం చేయగలదు ఈ ప్రభుత్వం? ఇప్పుడు 164 సీట్లు వచ్చింది. చంద్రబాబు నాయుడు మీదే ఆ విధంగా లోకేష్ మీదే బండబూతులు తిట్టినటువంటి వాళ్ళు ఏం చెయ్యాలి? ఇప్పుడు ఏం చేస్తుంది ప్రభుత్వం చెప్పానండి, ఏం చేయగలదో? పోనీ ఇప్పుడు ఆ తిట్టినందుకు ఏమైనా కేసులు పెడుతున్నారా? లేదు కదా, ఏమి ఎవరు ఏం పెట్టలేరు. పెట్టలేరు. అదే కాదు, ప్రజలు దీనికి శిక్ష వేసేది ప్రజలు. అందుకని కొడాలి నన్ను ఎక్కడ కూర్చోబెట్టారు, వల్లభనేని వంశీ ఎక్కడ పారిపోయేటట్టు చేయగలిగారు.
జనము శిక్ష వేసేది, ప్రభుత్వాలు ఏం చేయలేమండి. జనం శిక్ష వేస్తారు, అందుకోసం మనం వెయిట్ చేయాలి. మనం కూడా మనకు అధికారం వచ్చినప్పుడు అనుకువగా ఉండటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే అనుకువగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎట్ట పాతాళానికి దొక్కారు ఈ జనం అనేటువంటిది అర్థమైంది. కాబట్టి ఆ అధికారం వచ్చినటువంటి వాళ్ళు అనుకువగా ఉండటం నేర్చుకోవాల్సినటువంటి ప్రయత్నం జరగాలి. అంటే రేపు అనేది ఒకటి ఉంటుంది. ఇవాళ మనం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే కనుక రేపు అనేది మనం రిజల్ట్ ఫేస్ చేయాలి. కర్మ సిద్ధాంతం ఉంటుంది, ఎవరిని వదలదు అనేది ఒకటి మర్చిపోయారు. అంటే మేబీ చంద్రబాబు నాయుడు గారు క్షమించి వదిలేయచ్చు, ఎందుకంటే ఆయన రూల్స్ రెగ్యులేషన్స్ పద్ధతి అనేది ఆయన పట్టుకొని ఉంటారు కాబట్టి ఆయన వదిలేయచ్చు. కానీ సరే కార్యకర్తలు కూడా ఆయన ఎందుకు వదిలేస్తున్నారని బాధపడవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో, చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ కర్మ మాత్రం వదలట్లేదండి. ఎవరికి సంబంధించిన విషయాలు వాళ్ళకి చక్కగా బయటకు వచ్చేస్తున్నాయి. ఏది పట్టుకున్నా అక్కడ విజయసాయిరెడ్డి గారిది చూసుకున్నా, ఇక్కడ మదనపల్లిలో పెద్దిరెడ్డి గారిది చూసుకున్నా, అంటే వాళ్ళు చేసుకున్న వాళ్ళు పెట్టిన నిప్పు వాళ్ళనే నిజాలన్నీ బయటకు ఎక్కిస్తుంది మదనపల్లిలో జరిగిన ఇన్సిడెంట్తో. అలాగే ధర్మారెడ్డి గారు తిరుమలలో వెంకటేశ్వర స్వామి అంటే ఆయన మరి ఏమనుకున్నారో, ఆ స్థానంలో ఉన్నవాళ్ళు ఎంత భక్తిగా ఉండాలి, ఆయన ఎదురుగా ఒక్కసారి వెళ్ళి కొన్ని సెకండ్ల పాటు చూసిన వాళ్ళే అదృష్టంగా ఫీల్ అవుతారు. అలాంటిది గంటల తరబడి స్వామివారి సన్నిధిలో ఉండే అవకాశం, ఆ ఉద్యోగం అన్ని రకాలుగా ఉన్నప్పుడు ఎలాంటి అడ్డదిడ్డంగా వ్యవహారాలు చేశారు, ఏం చేశారు. ఈరోజు వాళ్ళు కూడా అడ్రస్ లేకుండా పారిపోయారు. మద్యం ఏమో ప్రజలకి పిచ్చి పిచ్చి మందులన్నీ పట్టిస్తే ఆ శాఖ ఆయన ఎవరు ధనంజయ రెడ్డి గారండి, ఈ వెనకున్న రెడ్డి తప్ప అసలు పేర్లన్నీ మర్చిపోతున్నాం. వెంకటరెడ్డి గారు ఒక ఆయనను, ఇంకో రెడ్డి గారు, అందరూ ఈరోజు పారిపోయేలాంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి కర్మ రిటర్న్స్ గతంలో ఏదో తరతరాలని వెంటాడుతుంది పాపం శాపం అనేది అనేవాళ్ళు. కానీ ఈ తరంలో ఇదే విత్ ఇన్ ద 5 years అంటే ఎలక్షన్ భారతదేశంలో ఎలక్షన్ లాగా 5 yearsకి పెట్టుకున్నట్టుంది కర్మ సిద్ధాంతం కూడా చేంజ్ అయ్యి. ఎనీవే కాలర్ లైన్లో ఉన్నారండి, భీమవరం నుంచి నాగేశ్వరరావు గారు. హలో, నమస్తే మేడం గారు. నమస్తే నాగేశ్వరరావు గారు, చెప్పండి మేడం గారు. ఇప్పుడు గవర్నమెంట్ అవుతూ నడుస్తుంది కానీ లోకేష్ గారు రెడ్ బుక్ నడుస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన చెప్పిన వాగ్దానాలు నాకు ఏం కనిపించట్లా. లేకపోతే ఇప్పుడు ఆ కలెక్టర్ తగడిపోతాం, అవి తగడిపోతాం. ఇప్పటికీ కూడా ఎంప్లాయీస్ వాళ్ళ కింద పనిచేస్తున్నారంటే ప్రభుత్వం అంతా ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ లేదు కదా వాళ్ళకి, ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ లేదు కాబట్టి వాళ్ళు ఇష్టమైనట్టు చేస్తున్నారు. ఈయనకి శ్రమ ఎక్కడ కనపడుతుంది, ఈయన చిన్నాయన కోసం ఇది చేశారని ఢిల్లీ. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళేందుకు అంటే ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు రాకూడదు, ఆంధ్రప్రదేశ్ బాగుపడకూడదు, బాగుపడితే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వచ్చేద్దనా? ఈయన చేసి అంటే మీరు పెట్టినట్టు శవం కోసం ఇప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఆయన చనిపోయినప్పుడు కూడా ఎవరు చనిపోయినా సరే వీళ్ళ ఖాతాలోకి ఏంటి, ఇంట్లోని చెల్లి జగన్ ఎవరో చనిపోరు, బయట ఎవరు చచ్చిపోయినా సరే వీళ్ళ ఖాతాలోకి వేసుకుంటారు. అది వైసీపీ పార్టీ కాకుండా శవాల పార్టీని పెట్టుకుంటే బాగుంటుంది వీళ్ళు. ఈయన ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇప్పుడు బోలు మంది కోవట్లు ఉన్నారు, ఇప్పటికీ వాళ్ళకి మెసేజ్లు ఎలా వస్తున్నాయి, ప్రభుత్వంలో జరిగే ప్రతిదీ ఎలా తెలుస్తుంది, వాళ్ళు సోషల్ మీడియాలో పరిపాలన చేస్తారు. ఎంత అని ప్రక్షాళన చేస్తారండి. ఇప్పుడు మామూలుగా ఒక చిన్న ఒక ఆర్గనైజేషన్లో మంచోళ్ళు ఎవరు, చెడ్డాళ్ళు ఎవరు, లేదంటే దొంగతనంగా వ్యవహారాలు నడిపేది ఎవరు అనేది కనిపెట్టడమే చాలా కష్టం. అలాంటిది ఒక ప్రభుత్వ శాఖలో ఒక శాఖలో కనిపెట్టడం కూడా కష్టం. అలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని కార్యాలయాల్లో ఇలా ఉన్న వాళ్ళని కనిపెట్టడం కూడా అంత ఈజీ కాదు. మరి డైహార్ట్ ఫ్యాన్స్ ఉంటారు మేడం గారు, చంద్రబాబు నాయుడు మాగలేక ప్యానల్ ఇచ్చి మంది ఉంటారు, అలాంటి వాళ్ళు పెట్టుకోవాలి. సినిమా ఊరికనే తెలియదు కానీ ఠాగూర్ సినిమా అండి, ప్రకాష్ గారు చేశారు కదా, అలాంటి క్యారెక్టర్ కూడా ఉంటాయండి. ప్రతి ఓడు తన ఉద్యోగాన్ని అమ్మేసుకోవడండి, అమ్ముకోని క్యారెక్టర్ కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళు నెతికి పట్టుకుని ఇలాంటి కోవట్లందరినీ ఏరు పడేయాలండి. బాగా చెప్పారు, ఏరు పడేయాలి. అప్పుడు కానీ ఇది అవదు అసలు. ఇప్పుడు నువ్వు మంచోడు కాదు కాబట్టి నీకు అప్పుడు 67 సీట్లు ఇచ్చారు, నీకు ఒకసారి ఒక్క ఫ్యాన్స్ అంటే ఇచ్చారు, నువ్వు ఎంత దుర్మార్గంగా పరిపాలించావు కాబట్టి ఇవాళ 11 సీట్లు పరిమితం చేశారు. అయినా అది మానేసి మీరు కూడా చాలా శాలను కూడా ప్రతిపక్షం అండి. ఏంటంటే మేడం ప్రతిపక్షం ఎలా చేయడు అతను అతను మన ఎవరు అనిత గారు హోంమంత్రి గారు చెప్పినట్టు మాజీ ఇప్పుడు ప్రజెంట్ పులివెందుల ఎమ్మెల్యే అతను అంతే, మాజీ ముఖ్యమంత్రి అంతే. అతను ప్రతిపక్ష నాయకుడు కాదు, ప్రజలు ఇవ్వలేదు అతనికి. రైట్ అండి, రైట్ నాగేశ్వరరావు గారు. బాలేశ్వరయ్య గారు ఉన్నారు గిద్దలూరు నుంచి. బాలేశ్వరయ్య గారు, మీకు చర్చలో పాల్గొన్న వారికి వీక్షకులు కూడా నమస్కారాలమ్మా. నమస్తే అండి.
భలే తమాషా జరుగుతుందమ్మా ఈ రాష్ట్రంలో శవ రాజకీయాలు. అంత పెద్ద నాయకులు రోషయ్య గారు గాని ఇంకా రకాలైనటువంటి నాయకులు చనిపోయినప్పుడు వెళ్ళలేదు గాని ఈ రాష్ట్ర గత ముఖ్యమంత్రి ఇప్పుడు మాత్రము శవ రాజకీయాలు అనక ఏమంటాం దీన్ని. అలాగే ఒక చిన్న విషయం అమ్మా, తప్పు చేసిన వారు ఎప్పుడు కూడా తన తప్పును తెలుసుకోవడం అనేది చాలా కష్టం. అయితే కొంతమంది ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ ఉంటారు, కొంతమంది ఆర్థిక లావాదేవీలలో రాజు లాంటి వారు ఆరితేరిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు తెలుసుకోవటం అనేది అసంభవం, తన తప్పును తెలుసుకోలేరు. అయితే ఇక్కడ వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి చాలా మంది సలహాదారులను ఏర్పాటు చేసుకున్నటువంటి గత ముఖ్యమంత్రి కనీసం ఈ సలహాదారుల యొక్క సూచన తీసుకొని మామూలుగా కొంత ట్యూటర్స్ అవసరమేమని అనుకుంటున్నా నేను. ఇలాంటి వాళ్లకు ట్యూటర్స్ అంటే కూర్చోబెట్టి ఇలా ఉండాలా, మానవతలు ఇలా పెంచుకోవాలా, మనుషులంటే ఎవరు అనేటువంటి ఇలాగ ఒక మాట అంటే ఒక అతను మీరు ఒకటి ఖండించారు, నేను నాకు నచ్చలేదు. ఏంటంటే వ్యక్తిని దూషించడం ఎందుకు అన్నారు. అంటే వ్యక్తి అంటే ఏమని, ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి, ఒక మంచి నైతిక విలువలు ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వాడిని టోటల్ గా మనం ఆల్ రౌండ్ పర్సనాలిటీ వ్యక్తిగా ట్రీట్ చేస్తాం. ఇది అది కాదే, పంపదీసి ఇలాంటి వ్యక్తులను వ్యక్తిగా దూషించడం కంటే ఇంకా పశువుగా దూషించడం ఎక్కువ అవసరమని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ సివిల్ సప్లైస్ వాళ్ళతో పట్టబడినటువంటి ఈ కేసులు చాలా ఉన్నాయి. అలాగే ఇంకోటి, దోషులుగా నిర్ధారించబడేటువంటి రాజకీయ నాయకులని కుల పేరుతో చెప్పనని ప్రధానం చెప్పను. అలాగే ఇంకా చాలా మంది దోపిడీదారులు తయారైనటువంటి గత ప్రభుత్వంలో ఉన్న నాయకులందరినీ శిక్షించబడాలంటే అతి వేగంగా స్పీడ్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేయాలని నా అభ్యర్థన. ఇంకోటమ్మా, నేను ఇలాగ చెప్పవలసింది మీకు, ప్యాలెస్ లో నివసించే వాడికి ఇలాంటి పేదరికంలో ఉన్నటువంటి దళిత బహుజన వర్గాలకు సంబంధించినటువంటి విషయాలు వాళ్ళకి తెలియదు. అందుకే నేను చెప్తాను, టోటల్ గా ఈ నీడ్స్ ట్యూటర్స్ ఇమ్మడి వెంటనే అతను ఏం చేయాలంటే, ఎక్కడ చాలా ఉన్నాయి కదా ప్యాలెస్లు, ఏదో ఒక ఒక ప్యాలెస్ లో కూర్చొని ఇండియాలో వాళ్ళు తెప్పించుకోగలరు, లేదా ఇంటర్నేషనల్ లెవెల్లో ట్యూటర్స్ తెప్పించుకోగలరు పర్సనాలిటీ డెవలప్మెంట్ కు. అలాంటి వాళ్ళని తెచ్చుకొని తనకున్నటువంటి శిష్యరికము, ఈ శిష్య బృందం అంట ఉంది, ఏది డబ్బులు బాధితుల నుండి మోసపూరిత లక్షణాలు కలిగిన ఇది ఎలాగా కబ్జాలు చేయాలి, ఎలాగా కేసులు చేయాలి, ఎలాంటి వాళ్ళని చంపాలి, అసలు రాజకీయ ప్రక్షాళన అంటే ఇదేనా. ఎస్కోబార్ అంటాం కదా, చివరికి అతను ఏం చేశాడు, ఒక రోజుకు సంపాదించిన ఆస్తిని పెంచడానికి కౌంట్ చేయడానికి 10 లక్షల రబ్బర్ బ్యాండ్స్ కావాలట. చూడండి, చివరికి ఇంకోటి ఏం చేశాడు, చనిపోవడానికి శిక్ష పడితే సుప్రీంకోర్టుని ధ్వంసం చేయడానికి తయారయ్యాడు. అలాంటి వాడు నాకు జైలు శిక్ష చేస్తే మీరు ప్రభుత్వం నిర్ణయించినటువంటి జైల్లో నేను ఉండను, నేనే ఒక జైలు నిర్మించుకునేటువంటి పరిస్థితి. అలాంటి వ్యవస్థను తీసుకెళ్లేటువంటి మార్గం నుంచి ఈ రోజు సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం గారు గాని వ్యవస్థలన్నీ మార్చే విధంగా అతి వేగంగా వెళ్ళకపోతే గతంలో ఉన్నటువంటి వాసన ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. నేను ఇంకొక ప్రత్యేకమైన అభ్యర్థన మిమ్మల్ని విన్నవిస్తూ మీ ద్వారా ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ఆయా నియోజకవర్గాల్లో ఆ వాసన అది వస్తాను చూడండి, అసలు ఊహించలేనటువంటి వాసన వస్తుంది, స్వీకరించలేనటువంటి వాసన వస్తుంది. ఆ వాసన అటువంటిది, దాన్ని అంతా అతి వేగంగా పారదోలకపోతే ఈ సీఎం గాని డిప్యూటీ సీఎం గాని ప్రభుత్వాధికారులను మరొక మంచి మార్గంలో తీసుకెళ్లేటువంటి ఈ రాష్ట్రాన్ని ఒక బృందావనంగా తీర్చేటువంటి మార్గము తీసుకెళ్లలేదు అనేటువంటి నా అభ్యర్థనమా, ఇమ్మీడియట్ గా ప్రక్షాళన జరగాలి. రైట్, థ్యాంక్ యూ బాలయేశ్వరరావు గారు, మంచి విషయాలు చెప్పారు. విజయరాజు గారు ఏలూరు నుంచి కాల్ చేశారు. విజయరాజు గారు నమస్తే మేడం గారు. నమస్తే అండి, చెప్పండి. బ్రేక్ అవుతుందండి, వాయిస్ బ్రేక్ అవుతుంది, క్లియర్ గా చెప్పండి. మీరు మాజీ ముఖ్యమంత్రి శవం కనపడితేనే అది పెడతాం కూడా మంచిది కాదండి. రైట్, బ్రేక్ అవుతుంది విజయరాజు గారు, మళ్ళీ మీ కాల్ తీసుకుంటాను మళ్ళీ కనెక్ట్ చేసినప్పుడు. ఓకే, తిరువూరు నుంచి ప్రసాద్ గారు వినబడుతుందా? తిరువూరు నుంచి ప్రసాద్ గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. మరి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇన్ని మాట్లాడుతున్నారు, లైవ్ లో పెట్టి మీ నెట్వర్క్ వాళ్ళు అందరూ అడిగితే పోద్ది కదా మేడం. ఏంటండి? అందరూ
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు ఇది చేశారు అని మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు హత్య రాజకీయాలు చేస్తున్నారు అని అంటున్నారు. వాళ్ళందరూ మళ్ళీ ఇలా మాట్లాడితే ఎంత శాంతంగా ఉంటే మళ్ళీ అంత మీదకి వస్తున్నారు వాళ్ళు. అప్పుడు అంతే ఉంది, ఇప్పుడు అంతే ఉంది. దీనికి పరిష్కారం ఏం లేదా మేడం? పరిష్కారం అంటే కేసులు పెట్టాలి, శాంతం అంటే శాంతం మన వాళ్ళు అప్పుడు మీద పడుతున్నారు, ఇప్పుడు మీద పడుతున్నారు, కక్షలు తీసుకుంటున్నారు. ఇప్పుడు పల్లెటూరులో కూడా అంతే ఉంది. రైట్ రైట్ ప్రసాద్ గారు, మీ ఆవేదన సైలెంట్గా మీరు ఒకటే అన్నారు. ఏంటి పరిష్కారం దీనికి? అప్పుడు వాళ్ళే మీద పడుతున్నారు, ఇప్పుడు వాళ్ళే మీద పడుతున్నారు అంతే. రైట్. కిరణ్ కుమార్ గారు పాలకొల్లు నుంచి చెప్పండి. నమస్తే మేడం గారు. నమస్తే కిరణ్ గారు, చెప్పండి. బాగున్నారండి? బాగున్నామండి. బాగున్నారా మీరు? చెప్పండి. అదే నిన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత కష్టపడి కట్టారు కదండి విగ్రహం, అంబేద్కర్ విగ్రహం. అవును, మరి కష్టపడిన పేరు కట్టుకుంటారు తప్ప మరి చంద్రబాబు పేరు కట్టమంటారు ఇప్పుడు. ఓకే, దానికి ఇప్పుడు ఏలూరు నుంచి గద్దలూరు నుంచి ఫోన్ చేస్తున్నారు వాళ్ళు. శవం కాపాడుతూనే రాజకీయం అన్నారు కదా జగన్ గారు. మరి 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 ఎలా వెళ్ళొచ్చు కదా నేను కూడాను, ఎలా వెళ్ళాలి కదా. ఓన్లీ టీడీపీ ఒక్కడే సపోర్ట్ చేయకూడదు కదా వాళ్ళు. నిన్న అవసరం అయితే నిన్న ఎంత కష్టపడి కట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఆయన అంబేద్కర్ విగ్రహం ఏమన్నారు క్లియర్ గా చెప్పండి కొంచెం. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఎంత కష్టపడి కట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు. అవును, మరి కట్టిన అతని పేరు తీసేస్తున్నంత ఎంత కట్టగలని కట్టది తీసేస్తున్నారా? తీసారు కదండి. మరి ఎవరు మరి టీడీపీ కాకపోతే మరి ఎవరు చేస్తారండి అవి? ఓకే, అంబేద్కర్ విగ్రహం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పేరుంటే తీసేశారా? తీసేశారండి. ఓకే, ఎన్టీఆర్ యూనివర్సిటీని వైఎస్ఆర్ యూనివర్సిటీగా మార్చిన దగ్గర అయితే ఆ బోర్డు తీసి మళ్ళీ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఏదో పెట్టినట్టున్నారు. దానికి ఏదో గవర్నమెంట్ పరంగా నిర్ణయం కూడా తీసుకున్నారు. ఆయన కష్టపడి కట్టలేదు కదా ఇది, జగన్మోహన్ రెడ్డి కష్టపడి కట్టారు కదా ఇది. చంద్రబాబు నాయుడు కష్టపడి కట్టలేదు కదా. కష్టపడి కట్టడం అంటే కొంతమంది మరి కేంద్రం నుంచి నిధులు తెచ్చి రాష్ట్రం నుంచి నిధులు తెచ్చి కష్టపడి కట్టినట్టు కదండి. ఇంకా పోలవరం అంబేద్కర్ గారి విగ్రహం కట్టడం గర్వనీయం అందరికి, కానీ కష్టపడి కట్టారంటే ఆ పేరు పోయిందండి. సరే, కృష్ణాదినీల్ గారు చెప్తారులేండి దానికి. నష్టపడిపోయిందండి. ఇంకా ఏ విషయాలు ఏమనుకుంటున్నారు మీరు? అవునండి, వీళ్ళు ఎలక్షన్ లో కరెక్ట్గా నెగ్గితే ఏమన్నా పవర్ ఉంటుందండి వీళ్ళకి. మూడు పార్టీ వాళ్ళు కరెక్ట్గా నెగ్గలేదు కాబట్టి పవర్ లేదు వీళ్ళకి. ఓకే, కరెక్ట్గా నెగ్గలేదంటారా? అవునవును, కరెక్ట్గా లేదు. ఓకే, రైట్. కిరణ్ కుమార్ గారు, కృష్ణాదినీల్ గారు, ఇది ఆయన ఏదో విగ్రహం ఇదైంది అంటున్నారు, అదేంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేశారు అని. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు జరిగినటువంటి ఘటనలు ఒకసారి చూడండి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా. ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని మార్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అప్పుడు డిబేట్ జరిగింది, గవర్నమెంట్ మార్చింది అది. ఇప్పుడు తెలుగుదేశము జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాగ అధికారం ఇచ్చారు, మనం ఏం చేయాలి? మనం దాన్ని ఎన్టీఆర్ పేరు మార్చుకోవాలని ప్రజలు కోరుకున్నారు కాబట్టి ఎన్టీఆర్ పేరు మార్చుకోవాలి. ఏం చేశారు? తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి మొత్తం వైఎస్ఆర్ పేరు పగలగొట్టి ఎన్టీఆర్ పేరు పెట్టేసి దాని పెద్ద వీడియోలు పెట్టేసి ఇవన్నీ ఒక యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి దాడి చేసి అలాగా ఇష్టం వచ్చినట్టుగా మారిస్తే కేసులు పెట్టారా? పెట్టలేదు. ఇప్పుడు తప్ప రైట్ అని అంటే మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు మార్చుకోవాలి పేరు, అది అఫీషియల్ గా మార్చుకోవాలి. వెళ్ళి రాళ్ళతో కొట్టి పగలగొట్టి చేయటం కాదు కదా. ఎందుకంటే ఒకటి కృష్ణాదినీల్ గారు, అప్పుడు చెప్పండి, ఒకవైపు రిజల్ట్ వస్తూ ఉంది, వేవ్ ఇలా కనబడుతుంది, ఇది ఉన్నారు, ఆ యూనివర్సిటీ పేరు మార్చడానికి ఇష్టం లేని వాళ్ళు అంటే పార్టీ కార్యకర్తలు అభిమానులు అలా తరలి వెళ్ళారు. ఎందుకంటే ఆ సమయంలో మేము కూడా అక్కడే ఉన్నాం. అట్లా వాళ్ళు ఒక వేవ్ లాగా వెళ్ళిపోయి ఈ ఏదో బ్యానర్లో పాతవి ఏదో ఉంటే తీసి పెట్టారు తప్పితే ఇది బ్యానర్లు కాదండి. భలేవాళ్ళు లక్ష్మి గారు, ఎందుకు మీరు ఇది వద్దు, నిజాయితీగా మాట్లాడుకుందాం ఉన్నదన్నట్టుగా. అదే పాత బోర్డు అంటున్నాను, బ్యానర్లు అనట్లేదు, పాత బోర్డు
పెట్టారు. నేనేమంటానంటే అఫీషియల్ గా మార్చుకోవడానికి మీ గవర్నమెంటే వచ్చింది కదా, మార్చేనట్టున్నారు కదా, మీకు అఫీషియల్ గా మార్చారు ఆల్రెడీ. నేనేమంటా అప్పుడు వరకు ఆగలేరా? అప్పుడు వరకు ఆగొచ్చు కదా. లేదు అని అంటే ఎస్ మేము మారుస్తున్నాం అక్కడ ఉండేటువంటి ఆ వైస్ ఛాన్సలర్ కి చెప్తే ఆ పేరు తీసేయండి అని వాళ్ళకి చెప్పినా కూడా తీసేసేసే వాళ్ళేమో. అది మరి అంతేగాని వెళ్ళి పగల పట్టకూడదు కదా, ప్రభుత్వ కార్యాలయం మీద వెళ్ళి దాడి చేయకూడదు కదా. నిన్న ఇప్పుడు ఆయన కిరణ్ కుమార్ చెప్పేటువంటి మాట ఏంటంటే విజయవాడ నడిబొడ్డున ఉన్నటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి స్థలం. ఆ స్థలంలోకి ఆ పక్కనే ఉంటదండి, గోడ పక్కనే ఉంటది పోలీస్ కమిషనర్ ఆఫీసు. అక్కడికి వెళ్ళి కొంతమంది మొత్తము జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరు ఎక్కడైతే ఉందో దాన్ని పగల కొట్టేసి వచ్చారు. అంతకు మించి ఏమి అంబేద్కర్ విగ్రహాన్ని పగల కొట్టలా, ఇంకేం చేయలేదు. అంబేద్కర్ పేరును కూడా ఏమి వాళ్ళు ఏం చేయాలి. మీరు ఆల్రెడీ అది సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ పెద్ద కార్యక్రమం జరిగింది. విగ్రహం పెట్టారు. పెట్టిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కర్త అని ఒక తాటికి అంత అక్షరాలతో వేసుకున్నారు. అది నచ్చలేదు అనుకోండి, నచ్చకపోతే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఎవరు? ఇప్పుడు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్లే కదా. కాబట్టి వాళ్ళకి ఒక ఆదేశాలు జారీ చేసి అంత పెద్ద పేరు అక్కర్లేదు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఉంచేసి రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి విగ్రహం ఆ పేరు తీసేయండి అని చెప్పి ఆదేశాలు జారీ చేయొచ్చు. దాన్ని పగల కొట్టేస్తే దాన్ని ఏమంటారు అంటే మనము ఇష్టమైతే మనకు అధికారం ఉంటే ఏది పడితే అది చేయొచ్చు అనేటువంటి. లేదు అంటే ఇక్కడ ఒకటి కృష్ణాంజనేయులు గారు, అంటే మనం ఒకటి గమనించాలి. జోగి రమేష్ గారు టీడీపీ ఆఫీస్ దగ్గరికి దాడికి వెళ్ళినట్లుగా, టీడీపీ ఆఫీస్లో గన్నవరంలో వంశీ గారు వెళ్ళినట్టుగా ఇట్లా ఒక ఎమ్మెల్యే వెళ్ళలేదు. అప్పటికప్పుడే రిజల్ట్ వచ్చిన సమయంలో ఆ వేవ్తో వీళ్ళంతా వెళ్ళారు. సరే మీరు అన్నట్టు వాళ్ళు ఎవరు అనేది ఐడెంటిఫై చేయాలి. వీళ్ళు పదే పదే చెప్తున్నారు సంయమనంగా ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వల్లే కదా జోగి రమేష్ తప్పు అన్నాము. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అదే ఎమ్మెల్యేలు వెళ్ళలేదు కదా అంటున్నాను నేను. ఎమ్మెల్యేలు వెళ్ళలేదు, ఎమ్మెల్యేలు కాదండి నేను అనేది. గౌతమ్ సవాంగ్ గారు లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద రాయేస్తే కదండి. జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి. అందుకే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంత ఘోరంగా ఓడించినటువంటి వాళ్ళు గంగరాజు గారు ఒక 75 ఏళ్ళు పడిపోయి ఆవేశంగా ఎన్నుకున్నారంటే వాళ్ళ ప్రభుత్వం అన్యాయాలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి. నేను అదనట్లేదు. ఒకసారి అంటే కృష్ణాంజనేయులు గారు తప్పును తప్పనే చెబుదాం. అదే పార్టీ అయినా తప్పును తప్పే అని చెబితేనే జాగ్రత్తగా చేసుకుంటారు. గత ప్రభుత్వంలో కూడా తప్పును తప్పని చెప్పాం. చెప్పడమే తప్పైపోయింది. జర్నలిస్టుల మీద కక్ష కట్టారు తప్పును తప్పని చెప్పడం వల్ల. ఈనాటి ప్రభుత్వానికి తప్పుని తప్పని చెప్పినప్పుడు సరిదిద్దుకోగలిగిన అనుభవం ఈ ప్రభుత్వానికి ఉందని మనం నమ్ముతున్నాం కాబట్టి బాగుంది. లేదు కానీ నేనేమంటున్నా ఎన్టీఆర్ విగ్రహం పెట్టిన దగ్గర ఏ ఎమ్మెల్యే వెళ్ళలేదు, ఎన్టీఆర్ బోర్డు పెట్టిన దగ్గర ఏ ఎమ్మెల్యే వెళ్ళలేదు, ఇక్కడ కూడా ఏ ఎమ్మెల్యే వెళ్ళలేదు అని నేను చెప్తున్నా. ఎమ్మెల్యే వెళ్ళటం కాదండి, అసలు ఎవరు వెళ్ళకూడదు, పదే జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరు వెళ్ళకూడదు, దాడులు జరగకూడదు, ఎవరు కొట్టుకోకూడదు అంటే ఇదే కదా సమస్య వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వ ప్రజల్లో ఉన్న ఆవేశాలే కదా. పేరు మార్చేటువంటి వాళ్ళ మీద కేసు పెట్టారా? అలాంటి 4-5 ఘటనలు జరిగాయి. అదే విధంగా నిన్న జరిగినటువంటి కేసు కాదండి. ఇప్పుడు రషీద్ అన్న వ్యక్తి ఎగ్జాక్ట్లీ కృష్ణాంజనేయులు గారు మీ ఆడియో బ్రేక్ అవుతుంది. ఇప్పుడు తెలుగుదేశం ఆఫీస్ మీద ఏమంటే తెలుగుదేశం దాడి జరిగినటువంటి విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి దాడిని పునః మళ్ళీ సమీక్ష దర్యాప్తు జరిపి అసలు నిందితున్న బయటికి తీస్తున్నారు. కేసు ఉంటే కదా, అసలు కేసు లేకుండా ఏం చేయాలి? నేను ఒకటి చెప్తాను లక్ష్మి గారు, మీరు ఇందాక ఒక ప్రస్తావన చేశారు, ఏదైతే ఈ కర్మ అనేటువంటి దాని మీద కర్మ కూడా కాదు. ఒకటి చెప్తాను, ఈ ప్రభుత్వానికి ఒక అవకాశం ఇచ్చినటువంటిది గత ప్రభుత్వంలో ప్రజలకు సంబంధించినటువంటి ప్రజాధనము. మీరు మదనపల్లి ఫైల్స్ గురించి చెప్పారు. ఎస్, అవి కావాలి. ఈ రోజున ప్రజాధనాన్ని ఎక్కడైతే దోచారో, భూములను దోచారో,
మద్యం పేరుతో చేసినటువంటి అక్రమాలు గాని, మైనింగ్ పేరు చేసిన అక్రమాలు గాని వీటిని ఉపేక్షించొద్దు. ఎన్నాళ్ళు చూడాలని ఆయన తిరువూరు నుంచి ప్రసాద్ గారు అడుగుతున్నారు కదా, ఎందుకు ఉపేక్షించాలి అంటున్నాను. వాటి మీద దృష్టి సారించమని అంట. ఎందుకు పేర్ల మీద కృష్ణాంజనేయులు గారు మీరు ఒక చిన్న అంటే నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, ఇది ఆలోచించాలని కూడా తప్పు పట్టట్లేదు. ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యేలు వెళ్ళి దాడి చేయలేదు, ఇంకొకటి విగ్రహం మీద దాడి చేయలేదు, యూనివర్సిటీ మీద దాడి చేయలేదు, ఆ పేరు మీద. అంటే అది ఒక పవిత్రమైనటువంటి స్థలం, దేన్ని దాడి చేయకూడదు. అదే ఆ పేరు మీద జగన్మోహన్ రెడ్డి అన్న ఒక పేరు మీద దాడి జరిగింది. ఆగండి ఒక నిమిషం ఆగండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా దాడి చేయలేదు. నేను హోదాని ఎందుకు తగ్గించాలంటే రేపు పొద్దున చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి రేపు పొద్దున ఆయన దిగిపోతాడు, ఆయనకు సంబంధించినటువంటి పేర్లు నేను పగలకొడితే మరి మనం ఆ గౌరవం అదేమన్నా. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు మీరు కూడా. ఆయన కూడా 5 ఏళ్ల తర్వాత వేవ్తో వస్తాము అన్నట్టు. కాదు మాట్లాడేది మీరేం మాట్లాడుతున్నారు చెప్పండి. నేనంటాను గౌరవంగా వ్యవహరించాలి, తప్పని చెప్పాలి. మీరు పోలీస్ కేసు పెట్టారా ఒకటి చెప్పండి. కృష్ణాంజనేయులు గారు ఒక సెకండ్ ఆగండి. పోలీస్ కేసు పెట్టారా? కృష్ణాంజనేయులు గారు ఖచ్చితంగా ఎవరైనా ఇలా వాంటెడ్గా వెళ్ళి సరే ఆ క్షణంలో వచ్చిన ఆవేశమా లేదంటే ఏదో ఒక కేసు పెట్టాలి. 60 రోజులు అవుతుంది వరుసగా దాడులు జరుగుతాయి. వివరణ వరుసగా ఎక్కడ ఇంకే ఏ బోర్డుల మీద జరిగినాయండి దాడులు, ఏ విగ్రహాలు? 10 చెప్తాను ఇప్పుడు మీకు కావాలంటే. షర్మిల గారే చెప్పారు, షర్మిల గారే అన్నారు మీరు ఆ దాడి చేయడం వల్ల ఈ రోజు ఇది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ రోజు ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చేశారు, ఈ రోజు వైఎస్ఆర్ విగ్రహాలను టచ్ చేస్తున్నారు, ఈ పాపం కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే అన్నారు. ఆవిడ అసలు ధ్వంసం సంస్కృతి మంచిది కాదండి. కాబట్టి అందుకనే కదా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు స్వీకరించి ఈ రోజున చేశారు. ఇప్పుడు మైనస్ మార్కులు వీళ్ళకి కూడా పడతాయి, వీళ్ళు చూసుకోమని చెప్తున్నాను నేను. ఇది కాదు కావాల్సిందే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లోపలండి వేల ఎకరాలు ప్రజలకు సంబంధించినటువంటి మొత్తం దోచుకున్నారని మొత్తం కంప్లైంట్లు వచ్చినాయి కదా, వాటి మీద సీరియస్ కమండి, వాటి మీద చేయండి. నేను మీరు చెప్తాను లక్ష్మి గారు, ఇవన్నీ కూడా ఈ చిట్లు లేదా కుంభకోణాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఎలా ఉంటాయంటే ఫస్ట్ అడావుడి చేయటం తర్వాత వదిలేసేయటం అండి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఇలాగనే విశాఖపట్నానికి సంబంధించినటువంటి చిట్లు వేసి అప్పుడు గంటా శ్రీనివాసరావు మీద ఆరోపణలు వస్తే తర్వాత ఏం చేశారు, విజయసాయి రెడ్డి వీళ్ళందరూ చిట్లో వచ్చినటువంటి దర్యాప్తుకు అనుగుణంగా చూసుకొని ఆ భూములను ఆక్రమించేటువంటి ప్రయత్నం చేశారు. ఇది ప్రభుత్వాల్లో ఉండేటువంటి వాళ్ళు చేయకూడని పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇప్పుడేం జరుగుతుంది, మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వాటిల్లో భూ కుంభకోణాలకు పాల్పడ్డారని గందరగోళం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంటే అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ రోజున ఆ కుంభకోణాలు ఎక్కడ బయటకు వస్తాయని అనేటువంటి దాని మీద వాళ్ళు వెళ్ళి జనసేన పార్టీలు చేరేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. మిథున్ రెడ్డి మీద ఏదో జరిగిందని ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ రోజున ఆయనకి వై కేటగిరీ భద్రత కల్పించమని, ఎంపీనే కాదనటం లేదు. అంటే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం గిన పెద్దిరెడ్డికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్ర పెద్దలతో మంత్రాలు జరుపుతున్నారు అంటారు. రేపు పొద్దున ఇదే ఆవేశం ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటిది రేపు ఆ ప్రభుత్వానికి సంబంధించిన అక్రమాల మీద అసలు వెలికితీస్తారా లేదా ఇవినటువంటి అనుమానాలు వస్తున్నాయి. ఆ వదిలిపెట్టి ఈ పేర్లు తొలగించుకోవటాలు, రాళ్ళు పగలు కొట్టుకోవటాలు ఇవి కాదండి. ఎగ్జాక్ట్లీ అది కాదు, అది ఖచ్చితంగా కాదు. మంచి పనుల వైపు ముందుకు అదే ఇదేమవుద్ది అంటే ఏదో తాత్కాలిక ఆనందం లేదంటే ఆ పేరు తీసేసామన్న కాసేపు సంతోషం, ఏదో ఆ విచ్చలవిడితనం. ఆనాడు ప్రభుత్వం ఖచ్చితంగా అప్పుడు వైసీపీ అలాంటి విచ్చలవిడితనంగా నోటుకొచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు దాడులు చేసింది కాబట్టి ప్రజలు సహించలేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా చేయకూడదు. ఖచ్చితంగా ప్రభుత్వాలు కానీ ఎవరైనా సరే ప్రజాస్వామ్యం కోరుకునే ఎవరైనా సరే అదే చెబుతాం. కానీ ఇక్కడ ఎక్కడా కూడా వ్యక్తుల మీద దాడి జరగలేదు, ఎమ్మెల్యేలు స్వయంగా వెళ్ళలేదు. కానీ నేనేమంటున్నానంటే ఎమ్మెల్యేలు వెళ్ళలేదు, గతంలో లాగా ఎమ్మెల్యేలు వెళ్ళలేదు, ఎమ్మెల్యేలు తిట్టలేదు. కానీ ఇప్పుడున్న వాళ్ళు చర్యలు తీసుకోవడంలో వారికి ఒక వార్నింగ్ ఇవ్వడంలో మాత్రం కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకుంటే కనుక అలాంటి పరిస్థితులు ఇప్పుడున్న వాళ్ళకి రావు. ఇప్పుడు మాట్లాడే వాళ్ళకి కూడా ఆ అవకాశం కూడా ఉండదు అని చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి, ఉన్నట్టు చెప్పాలి. రైట్ అండి. సో మొత్తంగా కృష్ణాంజనేయులు గారు వరుస పెట్టి అనేక ఘటనల గురించి మనం మాట్లాడాము. ఒక ఇన్సిడెంట్ నేను చివరిలో ఒక విషయాన్ని మాట్లాడాలనుకుంటున్నా. ఇదంతా ఇలా ఉండే సరే ఏపీ రాజకీయాలు ఇవన్నీ ఇలా ఉండే వేణుస్వామి గారు ఒకసారి ఆయన ఇమేజెస్ ఏదైనా వేణుస్వామి గారు మాట్లాడుతూ ఆయన మొన్నే శోభిత ధూళిపాళ్ళ అలాగే నాగ చైతన్య ఇద్దరు ఎంగేజ్మెంట్ అవ్వగానే స్వయంగా ఆయన వచ్చేసి వీళ్ళకి ఒక మహిళ వల్ల ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఏదో సమస్య వస్తుంది అని చెప్తే ఏంటండి అసలు ఎక్కడున్నాం, ఇలాంటి వాళ్ళని ఎందుకు వదలాలి?
జగన్మోహన్ రెడ్డి గారి అసలు ఆయన అవుట్రైట్గా గెలుస్తున్నారు, నేను నా ఇదేంటి జ్యోతిషమే వదిలేస్తాను అది ఇదని సవాళ్ళు చేసి వీళ్ళని పండితులు అనాలా, లేదంటే సద్బ్రాహ్మణులు అనాలా, లేదంటే వీళ్ళు మాట్లాడింది ఏదైనా జరిగిపోతుంది నా నోట్లో నుంచి వచ్చింది కాబట్టి అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలా, రాజకీయ నాయకులు నడిపిస్తున్న వాళ్ళు అనాలా, పెద్దవాళ్ళు కాదు చిన్నవాళ్ళు కాదు ఎవరి కుటుంబంలోకైనా వీళ్ళెవరండి డిసైడ్ చేయడానికి? వీళ్ళు విడిపోతారు, వీళ్ళు కలుస్తారు, వీళ్ళు పోతారు, అసలు పోతారని కూడా చెప్తాడండి ఈయనేంటో కృష్ణానిల్ గారు. లక్ష్మి గారు వేణుస్వామి కొంతమంది గొప్పగా గెలుస్తాడని చెప్పాడు, గెలిచాడా? ఇప్పుడు ఆయన ఎవరో ఉన్నాడు సచ్చిదానంద సరస్వతి ఎవరు విశాఖ జిల్లాలో భూములకు సంబంధించినటువంటి కుంభకోణాలు చేసిన ఆయన జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశాడు. అసలు వీళ్ళు చెప్పినటువంటి వీళ్ళు చెప్పేటువంటి విషయాలని ఎవరు నమ్ముతారండి? వాళ్ళకు వార్తల్లో వ్యక్తులుగా ఉండాలి. వేణుస్వామి అనేటువంటి వ్యక్తి కేవలం ప్రచారం కోసం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి వ్యక్తి. మరి మనకు ఉండేటువంటి చట్టాల ప్రకారంగా అతనికి కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A అనేటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ ఆయనకు కూడా కల్పించబడింది. మనము చట్టబద్ధంగా ఆయన ఏం చేయలేము. ఆయన ఎవడు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు శాపనార్థాలు పెడితే ఇప్పుడు ఒకటండి ఇప్పుడు శాపనార్థాలు పెట్టి చంపేసేటువంటి పరిస్థితులు ఉంటే ఈ రాజకీయాల్లో అటు ఇటు ఎందుకు ఒకళ్ళ రాజకీయం ఇంకొకటి మీద చేతపడు లేకపోతే కాదు అంటే సరే వాక్ స్వాతంత్రం ఉపయోగించేసి చంపేసేయచ్చు లేకపోతే ఓడించవచ్చు కదా. కాదు మీరు అన్నది రైట్, వాక్ స్వాతంత్రం హక్కు ఆయనకి ఇచ్చారు కానీ పక్కన వాళ్ళ కుటుంబాల్లోకి కాదు కుటుంబాల్లోకి వచ్చి చెప్పడం, ఇండస్ట్రీలో ఈ నెలలోనో ఈ సంవత్సరంలోనో వీళ్ళు చనిపోతారు అని చెప్పడం, అసలు అది ఎందుకు అంటే ఆ టెన్షన్ ఆ భయభ్రాంతుల మధ్య ఎందుకు పెడుతున్నారు మనుషుల్ని? ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి కృష్ణాంజనేయులు గారు? చర్యలు తీసుకోవడానికి మనకు అవకాశం లేదని నేను చెప్తున్నాను. ఫస్ట్ టైం నాగార్జున గారు సీరియస్ అయ్యారు, ఫస్ట్ టైం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు. సీరియస్ అయితే కేసు పెట్టాలి కదా వాళ్ళు. కేసు పెట్టిన దాని మీద పోలీసులకి తీసుకెళ్లి అయ్యా నీ దగ్గర ఏముంది, నీ దగ్గర ఉన్న శాస్త్రం ఏం చెప్పింది అని తీసుకెళ్లి వాళ్ళు విచారిస్తారు. కేసు పెట్టాలి. మరి ఈ చర్యలు తీసుకోవాలంటే మనం ఏమన్నా కుదరదు. నాగార్జున సీరియస్ అయ్యాడు, కేసు పెట్టమనండి. నేను అందుకని ఇలాంటి వాళ్ళు చాలా మంది అనేక రకాలుగా మాట్లాడేటువంటి పనికిమాలిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని ప్రజలు పట్టించుకోరు, వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది తప్పు. దాంట్లో ఓటు హక్కు వల్ల గెలిచే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గెలిచేవాడు కదా. సమంత నాగ చైతన్య విడిపోతారు అని ఆయన చెప్పింది నిజమైందని, లేదంటే ఆ తర్వాత ఎవరో చనిపోతారని చెప్పగానే అదే సమయంలో ఎవరైనా చనిపోతే అది చెప్పింది నేను నిజమైందని, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని ఆనాడు చెప్పింది నిజమైందని, ఇలా కొంతమంది సోకాల్డ్ ఇలా ఉన్నవాళ్ళు, ముఖ్యంగా పర్టికులర్గా వేణుస్వామి గారు ఓన్లీ వాళ్ళ ఇమేజ్ బిల్డ్ చేసుకోవడం కోసం కొత్తగా పెళ్ళైన ఒక అడుగు లైఫ్లోకి అడుగు పెడుతున్న జంటని ఇలాంటి కోరుకోవడం ఇదేమి శాస్త్రం, ఇదేమి జ్యోతిష్యం, ఇదేమి మరి బ్రాహ్మణత్వం? ఒక నైతికంగా ఆలోచిస్తే ఎలా ఏం చెప్తారు? అందుకనే లక్ష్మి గారు ఇంతకన్నా ఒక ఘోరమైనటువంటి తప్పు ఇంకొకటి ఉండదు ప్రచారం కోసం చేసేటువంటి పని. అందుకని ఎవరైతే జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతారో, ఎవరైతే మేము సద్బ్రాహ్మణము పండితులు అని చెప్పుకుంటారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒకసారి మీరు ఈరోజు డిబేట్ పెట్టండి, వాళ్ళతో పెట్టి ఏం చేస్తారంటే ఇలా మాట్లాడేటువంటి దాన్ని ఏమనాలి, ఇలా మాట్లాడేటువంటి వాళ్ళని వల్ల మీ అందరికి నిజంగా మంచి వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మహా టీవీలో డిబేట్ పెట్టండి. ఎందుకంటే ఇలాంటి పనికి మాలిన వాళ్ళు ఉన్నారు అనేటువంటి విషయం జనం పట్టించుకోరండి. వీళ్ళని ఇలాంటి పనికి మాలిన వాళ్ళు ప్రచారం కోసం చేసేటువంటి ఇది పని తప్ప ఇంకోటి కానే కాదు. ఎందుకంటే ఖచ్చితంగా పెట్టాలి. ఏ మతమైనా లేదంటే ఏ శాస్త్రం అయినా ఒకటి చెప్తుంది. నాకు తెలిసిన దాని ప్రకారం నెగిటివ్ అనేది చాలా దానికి అనేక రకాల పర్యాయాలు చెబుతూ జాగ్రత్తగా చెప్తారు. కానీ పాజిటివ్ విషయంలోనే అంటే మన శాస్త్రాలన్నీ కూడా మనిషిని ముందుకు తీసుకెళ్ళడానికి బలంగా ఏ మతమైనా మనిషి ముందుకు ధైర్యంగా మనోధైర్యంతో ముందుకెళ్ళడానికి చెప్పారు. కానీ నెగిటివ్తో వెనక్కి లాగేలాంటి చెప్పలేదు, నెగిటివ్ శక్తితో చెప్పలేదు. మరి వేణుస్వామి గారు మరి నెగిటివ్ మంత్రాన్ని మొదలుపెట్టి అన్ని శాపనార్థాలు పెడుతూ అందరూ నాశనం అవ్వాలని కోరుకుంటూ ఇదే మళ్ళీ ఒక బోర్డు తీసుకొని ఒక వాళ్ళ కుటుంబం కాదండి నాగార్జున గారి కుటుంబం మీద ఏమైనా పగబెట్టారా? అసలు నాకు అర్థం కావట్లేదు. అంటే ప్రచారం వస్తుందండి, వాళ్ళకి కావాల్సింది అది. సెలబ్రిటీస్ అనేటువంటి వాళ్ళ ఫ్యామిలీస్ మీద వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద మాట్లాడితే వీళ్ళకి కూడా ఆ విధమైనటువంటి ప్రచారం వస్తుంది అనేటువంటి ఒక
దురాలోచన తప్ప ఇంకొకటి కానే కాదండి. అంటే కేవలం డబ్బుల కోసం, వ్యూస్ కోసం పక్కన వాళ్ళ సంసారాలు లేదంటే రాజకీయాలు ఇవి మారాలనుకోని ఏదో చేద్దాం అనుకుంటే అది ఏదో అవుతుందేమోలేండి. అది కూడా కర్మ సిద్ధాంతం మళ్ళీ దాన్ని ఎలా టర్న్ చేస్తుందో చూద్దాం. ఎనీవే అండి, థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు. పబ్లిక్ అండ్ పాలిటిక్స్లో అసలు ఈ అంశం కనుక ముందు పెడితే అందరూ దీని గురించే మాట్లాడి ఉండేవాళ్ళేమో. మరొకసారి దీని మీద పెద్ద డిబేట్ తీసుకుందాం. ఇది చాలామంది కాల్ చేశారు ఈరోజు జరుగుతున్న పరిస్థితులు, పరిణామాల మీద, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరు మీద, ప్రతిపక్ష నాయకుడి హోదా కోరడం అనేది ఈరోజు ఆయన కోట్ల చుట్టూ కాదు, ఆయన హోందాగా ఉంటే కనుక ఆయనకు ప్రతిపక్ష హోదా వస్తుంది అనే విషయాన్ని చాలామంది చెప్పారు. అలాగే ఇక్కడ కొన్ని పేర్ల మీద, జగన్మోహన్ రెడ్డి గారి పేర్ల మీద జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద కొన్ని హెచ్చరికలు జారీ చేస్తూ ఇలాంటివి జరగకుండా పెద్ద పెద్ద తిమింగలాలు, భూముల్ని దోచుకున్న వాళ్ళ లిస్టు బయటకు తీస్తే మంచిది అనేది అర్థమవుతుంది. రైట్, ఇది ఇవాళ పబ్లిక్ అండ్ పాలిటిక్స్.